హాయ్ ఎవ్రీవన్, సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. బట్ ఫార్చునేట్లీ అలాగే నేను కూడా ఒక అమ్మాయితో అట్రాక్ట్ అయ్యాను. చాలా వైలెంట్, ఇంటర్మీడియట్ వరకు ఆ అమ్మాయికి పెళ్లి చేశాను. ఆ పిల్లల మూడుతో శుభ్రం కాపురం చేసుకుంటుంది. నేను ఎందుకు బాధపడుతున్నాను? సైకాలజీ అంటే మెంటల్ డాక్టర్. నా అభిప్రాయం ఒకటే, కానీ సైకాలజీలో 150+ బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని కన్సిడర్ అయిన తర్వాత పిల్లలు కూడా సమ్ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ బిహేవియర్, మాట వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అడిగితే ఎక్కడ కొట్టాను అప్పట్లో అయితే దండం దశగుణ భవేత్ అనే విషయాన్ని నమ్మేవాళ్ళు. ఏం చెప్పినా పుడితే వింటారు అనే విషయాన్ని బలంగా నమ్మేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. పనిష్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పిల్లల్ని పెంచే ఓపిక ఇంకా లేకపోతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వాటిని తప్పుపట్టి, ఎందుకంటే ఇంట్లో కంటే అక్కడ దృష్టిలో బాగుంది. మా చదువు కోసం, మా మంచి కోసం మీరు మమ్మల్ని హాస్టల్లో పెట్టారు. మీ క్షేమం కోసం, మీ ఆరోగ్యం కోసం మనం ఎప్పుడైతే సెక్స్ పవిత్రమైన మనకు చాలా భయంకరంగా ఎన్జీ వీళ్ళతో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది దే హావ్ వెరీ మచ్ క్యారెక్టర్. ఇంతకుముందు అక్రమ సంబంధం అనేవాడు, ఇప్పుడు అక్రమ సంబంధం అనడం తప్పు తెలుసా. ఇంత జనాభాలో ఇప్పటివరకు మనకు వచ్చిన నోబెల్ ప్రైజ్ మనం గొప్పలు పోతా ఉంటాం. ఏమని ఏఐ ప్రపంచాన్ని ఒక ఊపేస్తుంది. వెర్ ఇస్ ఇండియా అని AI? నేను మొన్న ఒక కాలేజ్కి వెళ్ళి మాట్లాడుతుంటే లెక్చరర్స్ కి ఏఐలో చాట్ జీపీటీ గురించి కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో టెస్లా డ్రైవర్లెస్ కార్స్ వచ్చేస్తుంది. రేపు ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ వస్తే వీళ్ళ బతికేంటి? హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మన పాడ్కాస్ట్ లో సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. మనము జనరల్ గా ఇప్పుడు కూడా ఫిజికల్ హెల్త్ గురించి ఎక్కువ పట్టించుకుంటాం తప్ప మెంటల్ హెల్త్ గురించి పెద్దగా పట్టించుకోము. అందుకని చెప్పి ఈ రోజు విశేష్ గారిని ఇన్వైట్ చేశాము టు డిస్కస్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ మన మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకోవడం ద్వారా మనం కెరీర్ వైజ్ గానీ, ఫైనాన్షియల్ వైజ్ గానీ, లేదంటే ఈవెన్ రిలేషన్షిప్స్ వైజ్ గానీ ఎలా మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు తెలుసుకున్నాం. హాయ్ అండి. ఈ రోజు మనం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో, మీరు అసలు ఈ సైకాలజీలోకి ఎలా వచ్చారు? యా, గుడ్ క్వశ్చన్ వాసు గారు. సో ఎలా వచ్చాను అంటే, నేను ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ ఐ రిసీవ్డ్ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ మై ఎక్సలెన్స్ ఇన్ మై 7th క్లాస్. ఓకే. సో అంటే 7th క్లాస్ లో నాకు మెరిట్ స్కాలర్షిప్, 8th, 9th, 10th 3 years నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. And my teachers and my parents expected I would be the school first. Okay. In 10th class. But fortunately or unfortunately, I failed in my 10th class. Oh, okay. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా. Unexpected. స్కూల్ ఫస్ట్ వస్తా అనుకున్న ఒక స్టూడెంట్, ఓకే, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. అప్పట్లో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఉండేది. ఓకే. సో దాంట్లో నాకు 27 మార్క్స్ వచ్చాయి. బట్ దోస్ డేస్ మనం న్యూస్ పేపర్ లోనే వచ్చేది నెంబర్. నేను చూస్తున్నా ఫస్ట్ క్లాస్ లేదు, సెకండ్ క్లాస్ లేదు, థర్డ్ క్లాస్ లేదు. ఓకే, మ్యాథ్స్ పోయింది. నాకు అర్థమైపోయింది, మ్యాథ్స్ పోయింది. బట్ ఐ డోంట్ నో హౌ ఐ గాట్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అంటారా లేకుంటే బ్యాలెన్స్ అంటారా ఏమంటారా తెలియదు ఆ రోజు. ఈ రోజుల్లో ఆ రోజు యూజువల్ గా స్కూల్ ఫస్ట్ వస్తా అనుకున్న స్టూడెంట్ 10th క్లాస్ తప్పితే ఏం చేస్తాడు? మోస్ట్లీ జాబ్ ఏదో ఒక పనిలో పెట్టేస్తారు. ఇన్ కేస్ ఫెయిల్ అయితే 10th క్లాస్ ఫెయిల్ అయితే ఒక స్కూల్ ఫస్ట్ వస్తా అనుకున్న స్టూడెంట్, ఓకే, 10th క్లాస్ ఫెయిల్ అయితే అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారు. ఈవెన్ కొంతమంది సూసైడ్ థాట్స్ కూడా ఉంటాయి. చాలా నెగిటివ్ గా వెళ్ళిపోతారు. అంటే కొంచెం సేపు నేను ఫీల్ అయ్యాను, చూసిన వెంటనే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ నో మ్యాథ్స్ పోయింట్ నాకు అర్థమైపోయింది. ఓకే. నేను వెంటనే మా అమ్మని అడిగి 10 రూపాయలు సినిమాకి వెళ్ళిపోయాను. మా అమ్మ దగ్గర, మా అమ్మ ఉంది, ఇప్పుడు మా ఫాదర్ ఇంట్లో లేరు. మా మదర్ కోసం కాసేపు ఏడ్చినట్టు నటించి సీరియస్లీ, మరి 10th తప్పిన తర్వాత బాధపడకపోతే ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, నటించి సో 10 రూపాయలు తీసుకొని, నాకు నేను ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది అని 10 రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళిపోయాను. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఆ తర్వాత సరే మళ్ళీ 10th క్లాస్ రాశాను. మళ్ళీ తర్వాత 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ లో ఐ హ్యాడ్ ఎ క్రష్. ఇట్స్ వెరీ కామన్. టీనేజ్ లో ఆపోజిట్ సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది వెరీ కామన్ గా జరిగే ఫినామినా.
చాలా మంది అని ఈ కాలంలో కూడా పేరెంట్స్ లేదా ప్రత్యేకంగా చూసి ఎవరన్నా ఆపోజిట్స్ అట్రాక్షన్ అవ్వగానే ఏదో పంపలు మునిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కరెక్ట్. రైట్. ఏం కదా సార్, న్యాచురల్ ప్రాసెస్ అది. ఓకే. అలాగే నేను కూడా ఒక అమ్మాయి పట్ల అట్రాక్ట్ అయ్యాను. ఓకే. సో మన బాధ భరించలేక అమ్మాయికి పెళ్లి చేసేసాను. ఓకే. సో మీరు చాలా నాటి ఉన్నారు అయితే ఆ టైంలో. చాలా వైలెంట్, నాటి కాదు. ఓకే. ఐ వాజ్ కైండ్ ఆఫ్ రౌడీ అని చెప్పొచ్చు. ఓకే. ఇంటర్మీడియట్ వరకు. ఓకే. ఇంటర్మీడియట్ లో ఐ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ సో మెనీ ఫైట్స్ ఆల్సో. ఓకే. ఫైట్స్, కేసులు ఇవన్నీ ఉండేవి. ఓకే. సో అందులో ఊర్లో కొంచెం మా ఫాదర్ పాలిటిక్స్ ఉండేది. వాళ్ళు ఎక్కడ ఎంప్లాయీస్, వాళ్ళకి ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. ఓకే. లవ్ ఫెయిల్యూర్ కదా. యూజువల్ గా లవ్ ఫెయిల్యూర్ ఏం చేయాలి? ఏం చేస్తారు లవ్ ఫెయిల్ అయినాడు? మందనో వేరే ఏదో కదా. అంతే కదా. మనకున్న రోల్ మోడల్స్ ఏంటి లవ్ ఫెయిల్యూర్ కి? దేవదాస్, మజ్ను. కరెక్ట్. ఇవే కదా. అవును. అవి చూసి ఇంకా మనం చదువు ఆపేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్ నాకు తెలియదు, ఓకే. అన్ని ఆపేసి. సో అలాగే ఏం చేయకుండా ఉండే, జస్ట్ తింటాం, పడుకోవటం, వెళ్తే పొలం వెళ్ళటం, ఇంతే వేరే ఆలోచన ఉండదు. వరీయింగ్ అబౌట్ దట్ గర్ల్. ఓకే. అర్జున్ రెడ్డి ఫేజ్ అనుకోండి. ఓకే. ఒక రోజు ఎందుకు ఇట్లా ఏదో ఆలోచిస్తా ఉంటే ఒక రోజు నాకు ఎందుకు, ఇప్పుడు ఆ అమ్మాయి నేను ఇష్టపడ్డాను, ఆ అమ్మాయికి పెళ్లి చేశారు, ఆ పిల్ల మూడుతో శుభ్రం కాపురం చేసుకుంటుంది, ఒక బెడ్ ను కూడా ఉంది. ఓకే. కొన్ని తిరిగేసరికల్లా నేను ఎందుకు బాధపడుతున్నాను? అసలు ఇద్దరు అన్నప్పుడు నేను బాధపడాల్సిన అవసరం లేదు కదా. సో దిస్ ఈజ్ ఆల్ ద కిట్స్ ఆఫ్ మై మైండ్. ఇదంతా నా మైండ్ నాతో చేయిస్తున్న ఒక పని. ఐ వాంట్ టు, అసలు ఒక మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది, అండ్ ఎలా మన సంతోషానికి కారణం అవుతుంది, ఎలా మన దుఃఖానికి కారణం అవుతుంది. ఓకే. దీని గురించి నేను చదవాలి. ఇది చదవాలంటే ఏం చదవాలి? ఓకే. ఓకే. అప్పుడు దెన్ ఐ కేమ్ టు నో దట్ సైకాలజీ ఇస్ దేర్. ఓకే. గుంటూరు ఏసీ కాలేజీలో సైకాలజీ అనే కోర్స్ ఉంది. కానీ అప్పట్లో సైకాలజీ ఎవరికి తెలియదు. టాకింగ్ అబౌట్ 1992 సారీ 89. అప్పుడు సైకాలజీ ఎవరికి తెలియదు. నేను సైకాలజీ చేస్తా అంటే మా ఫాదర్ ఒప్పుకోడు. ఓకే. ఖచ్చితంగా ఒప్పుకోడు. అందుకని మా ఫాదర్ కి బిఏ లిట్ చేస్తున్నా, అంటే అప్పుడు వ్యవసాయాలకు వచ్చేసారు. 2 years అయిపోయింది. 2 years వచ్చి నాన్న చదువుకుంటా అన్నా. నాకు నీ మీద నమ్మకం లేదా అన్నాడు. అప్పటికే నాకు 4 academic గ్యాప్స్ ఉంది. అదే మళ్ళీ ఆల్రెడీ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి వ్యవసాయంలోకి 4 academic గ్యాప్స్ ఉన్నాయి నాకు. ఓకే. సో నీ మీద నా నమ్మకం లేదురా అన్నాడు. లేదు ఈసారి 5 years బ్రేక్ ఇవ్వను, ఖచ్చితంగా పీజీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చదువుతా అని చెప్పి బిఏ లిట్ అప్లై చేస్తాను అని చెప్పి, ఓకే, దాంట్లో సీట్ రాలేదు, ప్రస్తుతం సైకాలజీ చేరమన్నాడు అని చెప్పేసి మీరు అప్పుడే అంత ఇంటెలిజెంట్ గా ఉన్నారు అయితే. ఓకే. సో సైకాలజీ జాయిన్ అయ్యాను. ఓకే. సైకాలజీ జాయిన్ అయిన తర్వాత దట్ మేడ్ మీ మ్యాడ్. సో బికాజ్ నేను నిజంగా చదవాలని ఇష్టంతో జాయిన్ అయ్యాను కదా ఆ కోర్సు. ఓకే. సో 5 ఏళ్ల పాటు అది ఒక నిజంగా ఒక యజ్ఞంలానే జరిగింది. ఓకే. ఐ రెడ్ బుక్స్ జస్ట్ లైక్ ఎనీథింగ్. ఓకే. కనపడిన ప్రతి పుస్తకం చదివాను. I got university first in graduation, university second in post graduation, and that's how I get into. Great, really great, inspiring story actually. సో సైకాలజీలో అది నాకు అర్థమైంది అంటే ప్యాషన్ అండ్ లవ్ అని అనుకోవచ్చు అది. ఎందుకంటే నేను ఫైనాన్స్ రిలేటెడ్ అలాగే ఫీల్ అయ్యా. నాది అంతకుముందు నేను సాఫ్ట్వేర్ జాబ్ లో ఉండేటప్పుడు నాకు ఫైనాన్స్ మీద అదే కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ తోటి నేను ఇటు వచ్చా కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ లవ్డ్ దట్ సబ్జెక్ట్ అనేది. సో ఈ సైకాలజీలో యాక్చువల్ గా డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ అని అనుకుంటే ఎలాంటి సెగ్మెంట్స్ ఉంటాయి యాక్చువల్ గా? బాస్ గారు, చాలా మందికి ఉండే ఒక దురభిప్రాయం ఏంటంటే సైకాలజీ వన్ సబ్జెక్ట్ అనుకుంటారు. అలాగే అందరికి తెలిసిందంటే కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ. సైకాలజీ అంటే మెంటల్ డాక్టర్ అంతే. ఆల్మోస్ట్ ఉన్న అభిప్రాయం ఒకటే ఓకే చాలా మందికి. కరెక్ట్. కానీ సైకాలజీలో 150+ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. మనకు ప్రధానంగా ఏంటంటే కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఆర్గనైజేషనల్ బిహేవియర్, తర్వాత సోషల్ సైకాలజీ, సో సైకోమెట్రీ, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి.
కామన్ స్కూల్ సైకాలజీ, డెవలప్మెంట్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఓకే ఓల్డ్ ఏజ్ సైకాలజీ, ఓకే స్ట్రెస్ సైకాలజీ, ఇట్లా మనం దేని తీసుకుని దానికి ఒక బ్రాంచ్ ఉంది. ఓకే ఇంత చిన్న బ్రెయిన్ లో అంత Yeah, సబ్జెక్ట్. yeah. ఇప్పుడు చైల్డ్ సైకాలజీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ బ్రాంచ్. ఓకే చైల్డ్ సైకాలజీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ బ్రాంచ్. ఓకే అందులో నియోనాటల్ సైకాలజీ ఇస్ ఏ బ్రాంచ్ అగైన్. ఓకే అది వరకు ఫుల్ రీసెర్చ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో నేను కౌన్సిలింగ్ అండ్ డెవలప్మెంట్ సైకాలజీ అండ్ స్కూల్ సైకాలజీ ఆర్ మై స్పెషలైజేషన్స్. ఓకే గ్రేట్ గ్రేట్ టు నో దిస్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా నాకు ఈ సబ్జెక్ట్ చాలా రేర్ టచ్ ఉంది. ఓకే సో మనం కిడ్స్ దగ్గర నుంచి చూద్దాం. కిడ్స్ అంటే ఎక్కడి నుంచి ఏ ఏజ్ నుంచి ఈ సైకాలజీ అనేది మనం అప్లై చేయొచ్చు? అంటే యూజువల్ గా కిడ్స్ అంటే బాల్యం అనేది మన జీవితానికి బ్లూ ప్రింట్ లాంటిదండి. ఓకే, ఒక పునాది లాంటిది, కరెక్ట్, ఫౌండేషనల్. ఈ ఏజ్ లో పిల్లలు తన పేరెంట్స్ తోనూ తన చుట్టూ ఉన్న వాతావరణంతోనూ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది, ఎలాంటి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో పేరెంట్స్ యొక్క అటాచ్మెంట్ ఎలా ఉంది, సో పేరెంట్స్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎంత అందుబాటులో ఉన్నారు వాళ్ళకు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీని, వాళ్ళ యొక్క పర్సనాలిటీ స్టైల్స్ డిసైడ్ చేస్తాయి. ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆల్సో ద పేరెంటల్ సైకాలజీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది సైకాలజీ ఆఫ్ ది baby. Okay. The anxiety and depression of the mother. Yes. Yeah. Okay, of the pregnant lady. Okay. Would influence the psychology of the baby. Oh, okay. So, psychology is even start before the birth. ఓకే ఫైన్. సో ఈ మదర్ రిలేటెడ్ అని అనుకుంటే కొంతమంది హస్బెండ్ తో గొడవలు పడుతూ ఉంటారు, ఎప్పుడు యాంగర్ తో లేదంటే సమ్ కైండ్ ఆఫ్ యాడ్ అవ్వడం, డిప్రెషన్ తోటి ఈ టైప్ లో ఉంటారు. వీళ్ళు కన్సీవ్ అయిన తర్వాత పిల్లలు కూడా సమ్ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ బిహేవియర్ అనేది చూపించడం, మాట వినకపోవడం, ఇలా జరుగుతూ ఉంటది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం కరెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే అది ఫ్రమ్ ద బర్త్ ఇట్ స్టార్టెడ్ కదా. సో ఫస్ట్ పాయింట్ అంటే ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్ కి పిల్లల్లో కూడా అవి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకే. అందువల్లనే గర్భిణీగా ఉన్న స్త్రీ వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలని చెప్పారు, పాతకాలంలో కూడా చెప్తారు. అందువల్లనే గర్భిణీ స్త్రీని తల్లి ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే మీకు ఎంత ప్రేమగా ఉన్న భర్త పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రము ఉండవు. కరెక్ట్. ప్లస్ అత్తింట్లో పనులు చేయాల్సి వస్తుంది, పుట్టింట్లో అయితే ఆ పనులు చేసి పెడతారు, జాగ్రత్తగా చూసుకుంటారు. సో అందువల్ల గర్భిణీగా ఉన్నప్పుడు వీళ్ళంతవరకు ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా హాయిగా ఉండటం, అప్పుడు హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఎక్కువ. మెంటల్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అప్ టు ఈవెన్ డెలివరీ అయ్యే ముందు నెల వరకు కూడా ఆఫీస్ కి వెళ్తున్నారు, ఆఫీస్ లో లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ చేసుకుంటూ ఉన్నారు. దాని తర్వాత 1 month 2 months గ్యాప్ తీసుకుంటారు. ఆఫ్టర్ బర్త్ లీవ్స్ ఎక్కువ తీసుకుంటారు, బిఫోర్ బర్త్ అంతగా ఉండదు. అండ్ ఈవెన్ డాక్టర్స్ ఏమైనా రికమెండ్ చేసినా ఎక్కువ ఫుడ్ మీద, న్యూట్రిషన్ మీద చెప్తారు తప్ప మెంటల్ హెల్త్ మీద చాలా తక్కువ రికమెండేషన్స్ ఉంటాయి. అదే ఇంకా మనం పల్లెటూర్లు, చిన్న టౌన్స్ అంటే ఇంకా అసలు మెంటల్ హెల్త్ గురించి డిస్కషన్ ఉండదు. ఈవెన్ సిటీస్ లో చాలా తక్కువ అండి. ఓకే. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నారండి. ఫస్ట్ పాయింట్, మెంటల్ హెల్త్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ ఆల్సో. ఓకే. మనకి హెల్దీ లైఫ్ స్టైల్, ప్రెగ్నెంట్ అయినా మామూలు వ్యక్తిని ఎవరైనా కానివ్వండి. అండ్ లేటెస్ట్ స్టడీస్ ఆర్ షోయింగ్ దాట్ ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువ కనుక స్క్రీన్ కి ఎక్స్పోజ్ అయితే క్యారీ ఫార్వర్డ్. జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేయొద్దని చెప్పను, ఖచ్చితంగా జాబ్కి వెళ్లాల్సిందే. వెళ్ళడం కూడా మంచిది, అన్లెస్ అంటిల్ నీకు హెల్త్ మెడికల్ ప్రాబ్లం ఉంటే తప్ప వెళ్ళడం మంచిది. అయితే ఆ జాబ్ స్ట్రెస్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి, స్ట్రెస్ ఫ్యాక్టర్ తక్కువ ఉండేలా చూసుకుంటే యూ కెన్ గో అప్ టు 9. ఓకే. వన్స్ బర్త్ అయిన తర్వాత పిల్లలు కొంతమంది అంటే మాట వినకపోవడం, చేయొద్దన్న పని చేయడం, లేదంటే ఈ సైకిల్ తీయొద్దు అంటే ఆ సైకిలే తీయడం, మరి చిన్నప్పుడు కూడా మాట వినకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి సైకాలజిస్ట్ ఏం చేస్తుంటారు యూజువల్ గా? ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్, రెండు బిహేవియరల్ డిజార్డర్స్. 2 రకాల డిజార్డర్స్ ఉంటాయి. న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క న్యూరాన్స్ లోను, వాళ్ళ బ్రెయిన్ లో ఉండే డిస్ఫంక్షన్ వల్ల వచ్చే డిజార్డర్స్. డెవలప్మెంట్ ప్రాసెస్ లో న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్, న్యూరాన్స్ డెవలప్ అయ్యే క్రమంలో వచ్చే డిజార్డర్స్, లెర్నింగ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. వీటికి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది. కొన్ని అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు, కొంతమంది లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు. ఈ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్
మీరు మాట్లాడుతుంది బిహేవియరల్ డిజార్డర్స్, Behavioral. బిహేవియరల్ ఎమోషనల్ డిజార్డర్స్. కరెక్ట్. ఇప్పుడు డిసప్టివ్ డిజార్డర్ ఉంటుంది అంటే ఏంటి, మీరు చెప్పేది ఎదురు జరగటం, పొద్దున్న పని చేయడం, లేకుంటే చిన్న చిన్న జంతువులు వాటిని హింసించడం, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉంటాయి పిల్లల్లో. లేవని అనకూడదు, పిల్లలు దేవుడు సలహా వారి అని నేను కోసం అవసరం లేదు. పిల్లల్లో కూడా హింసాత్మకంగా ఉండే పిల్లలు ఉంటారు. ఓకే, వాటికి కౌన్సిలింగ్ ద్వారా, థెరపీ ద్వారా వాళ్ళని సెట్ చేయొచ్చు. మామూలు కౌన్సిలింగ్ అంటే ఎన్ని మంత్ కి ఎన్నిసార్లు పడుతుంది అండ్ ఎన్ని ఇయర్స్ ఎలా ఉంటుంది? యూజువల్ గా ఇప్పుడు న్యూ డెవలప్ డిజార్డర్స్ అనుకోండి, వాటికి నెలల తరబడి ఉంటుంది. బిహేవియరల్ ఎమోషనల్ డిజార్డర్స్ అనుకోండి, వాటికి ఒక 2-3 months, వీక్లీ 1 session or 2 sessions. మోరోవర్ ఆ వయసులో ఉన్న పిల్లలకి కౌన్సిలింగ్ చేసినప్పుడు మేము పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉండరు, ఏదో ఒక వారానికి 1 గంట 1/2 గంట కూర్చోవచ్చు అంతే. ఎక్కువసేపు ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇంట్లో ఉంటారు, స్కూల్లో ఉంటారు. స్కూల్లో మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఇంట్లో ఎలా ఉండాలి వాతావరణము, పిల్లలతో మాట్లాడేటప్పుడు పేరెంట్స్ ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా మాడిఫై చేయాలి, టెక్నిక్స్ పేరెంట్స్ చెప్తాము. దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేయడం ద్వారా ఆ బిహేవియర్ ని. ఇప్పుడు యాక్చువల్ గా మనం పాత్రలో చూసుకుంటే మాట వినకపోతే పిల్లల్ని ఫుల్ గా కోటింగ్ ఇచ్చేవాళ్ళు, సెట్ అయిపోయేవాడు అక్కడ. ఏదైనా భయంగా మాట వినేవాడు. బట్ ఇప్పుడు చూస్తే టీచర్ని కొట్టొద్దని అంటున్నారు. ఈవెన్ నార్మల్ గా పేరెంట్స్ కూడా కొట్టడం మానేశారు, ఈవెన్ కొట్టలేదు కూడా. అండ్ ఇంకా కొంతమంది ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే అది గారాబంగా పెంచడం, వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేయడం. ఇప్పుడు నేను అడిగినప్పుడు మా నాన్న ఇవ్వలేదు కాబట్టి మా వాడు అడిగితే నేను ఇప్పుడు ఇచ్చేయాలి. ఈ వేలో వాడి అడగక ముందే సైకిల్ కొనేయడం, అడగక ముందే ఇంకా రిమోట్ కార్లు ఎలాంటి కొనేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఏది కరెక్ట్ అంటారు? ఏ విధంగా పెంచితే బెటర్ చాయిస్ అంటారు? వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళేటప్పుడు, సో ఐ కెన్ రిమెంబర్ దాట్ నేను 3rd class లో కొత్త టీచర్ వస్తే ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళాల. సీతారామయ్య మాస్టర్ కొత్త ఆయన వచ్చాడు మా స్కూల్ కి. నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళాల. ఆ రోజు నేను స్కూల్ క్లాస్ మొత్తాన్ని పీకాడట. ఓకే, మర్నాడు నేను క్లాస్కి వెళ్ళా. చెప్పారు పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరూ, అదే నేను కొట్టాడు పంతులు అని చెప్పి. ఆ రోజు నేను యూనివర్స్ వస్తున్నా గానీ అడిగితే ఎక్కడ కొట్టాలన్న భయంతో అడగకుండా లాగులు పూసేసుకున్నా. అట్లా ఉండేది ట్రీట్మెంట్. మాకు కూడా అలాగే ఉండేది. 90s 80s కిడ్స్ కి. సో 6th 7th వచ్చేసరికి చంద్రమౌళి గారిని తెలుగు టీచర్ ఉండేవారు. ఆయన క్లాసు రాగానే రబ్బర్ పుల్లలు ఉండేవి, వాటిని ఇక్కడ ఏమంటారు ఇది రబ్బర్ చెట్లు అంటారు, వాటిని తెచ్చి ఒక కట్ట తెచ్చి పెట్టేవాళ్ళు అక్కడ. క్లాస్ అయితే మొత్తం వెళ్ళిపోయావి, ఎరగొట్టేవాడు. రైట్. నేను 10th class లో బాబాయ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన రోజు పక్కింటి ఒకరి నుంచి వచ్చే పిల్లలు వచ్చేటప్పుడు ఒక కట్ట చింతబరికలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు ఆయనకి. ఆ రోజుకి కోట పూర్తి అయిపోయాడు. అంటే అప్పట్లేదంటే దండం దశగుణ భవేత్ అనే విషయాన్ని నమ్మేవాడు. ఏది చెప్పగా కొడితే వింటారు అనే విషయాన్ని బలంగా నమ్మేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. కరెక్ట్. కానీ ఆ తర్వాత రీసెర్చెస్ ఏం చెప్తాయంటే పనిష్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎస్పెషల్లీ ఫిజికల్ పనిష్మెంట్ వల్ల, కార్పొరల్ పనిష్మెంట్ ఎలాంటి ప్రయోజనం లేదు. దానివల్ల ఏ బిహేవియర్ మారదు. భయం కొద్దీ అప్పుడు ఆ క్షణానికి అవసరం సప్రెస్ చేసుకుంటారు తప్ప వాళ్ళ ప్రవర్తన ఎలాంటి మార్పు రాదని అధ్యయనాలు, రీసెర్చ్ అన్ని తేల్చాయి. అందువల్లనే త్రూఅవుట్ ది వరల్డ్ స్కూల్స్ లో పట్టడాన్ని నిషేధించారు. ఎందుకంటే పట్టడం ప్రయోజనం లేదు. అలాగే పనిష్మెంట్ వద్దని పనిష్మెంట్ ఇవ్వండి, నాట్ ది ఫిజికల్ పనిష్మెంట్. నిలబెట్టండి క్లాస్ లో, బయట నుంచోబెట్టండి, సమ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్, అది కూడా అర్థమయ్యేటట్లు. లేదంటే రికార్డ్స్ ఒక 100 times ఒకటి. ఇక్కడ ఏంటంటే మనకు రివార్డ్ అండ్ పనిష్మెంట్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి. రివార్డ్ అండ్ పనిష్మెంట్ రెండు మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. సైకాలజీ ఏం చెప్పిందంటే పనిష్మెంట్ కంటే కూడా రివార్డ్ సిస్టమ్ వల్ల ఎక్కువ మార్పు వస్తుంది అనేది కనుక్కున్నారు. అందువల్ల నువ్వు అప్రిషియేట్ చేయి, ఎక్కువ మారతాడు పిల్లలు. కొట్టడం వల్ల మారడం. నేను ఎప్పుడు పేరెంట్స్ ఒక మాట చెప్తా, పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి, ఒక వ్యక్తి ప్రవర్తనలో, ఒక బిడ్డ ప్రవర్తనలో మీకు మార్పు కనపడాలంటే కొడితే మార్పు రాదు. ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తే మార్పు రాదు. క్రిటిసైజ్ చేయండి, తప్పలేదు. బట్ మీరు ఒకసారి క్రిటిసైజ్ చేస్తారంటే 2 సార్లు అప్రిషియేట్ చేయాలి. 1:2. పనిష్మెంట్ ఒకసారి అంటే రివార్డ్స్ 2 times ఉండాలి. ఓకే, నేను ఈ తప్పు చేస్తే నాకు ఈ పనిష్మెంట్ వస్తుంది అది అర్థమవుతుంది, ఈ రైట్ చేస్తే నాకు
రివార్డ్ వస్తున్న విషయం కూడా అర్థమవుతుంది. కరెక్ట్. ఏ వ్యక్తి ఏ బిడ్డ కూడా పనిష్మెంట్ కోరుకోడు. కరెక్ట్. హ్యూమన్స్ బై నేచర్ అలాగే ఉంటుంది. కోరుకోరు. సో ఎవ్రీ వన్ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్. ఆ రివార్డ్ అనేది ఫిజికల్ గా అవసరం లేదు, లేకుంటే మనీ రూపంలో అవసరం లేదు. ఒక మెచ్చుకోలు కూడా రివార్డే. గుడ్ నాన్న, యూ హ్యాడ్ డన్ ఎ గుడ్ జాబ్ అని పేరెంట్స్ చెప్పడం కూడా రివార్డే. కరెక్ట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వి ఆల్వేస్ ఫైండ్ ఫాల్ట్స్. We catch the children when they are doing something wrong. Correct. But we never try to appreciate them when they are doing something good. Correct. So ఇక్కడ 5 times పనిష్ చేస్తే 1 time అప్రిషియేషన్ అన్నట్టు. అట్లా ఉంటుంది మన దగ్గర. అది రివర్స్ కావాలి యాక్చువల్ గా. ఓకే. రివర్స్ అయినప్పుడు యూ కుడ్ సీ బెటర్ రిజల్ట్స్. గ్రేట్. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్ విషయం చెప్తాం. పిల్లలు ఇంట్లో అలా చేస్తా ఉంటారు. ఏం చెప్తారు పేరెంట్స్? అలా చేసి సైలెంట్ కూర్చోమని గట్టి కలుసుకుంటారు. ఇంకా వేరే ఏమైనా చేయొచ్చు. మీ టీచర్ చెప్తాను, లేదంటే ఇంట్లో భయపెట్టే వాళ్ళు వాళ్ళే చెప్తారు. ఇంకా ఇంకా బిఫోర్ ది స్కూల్ అలా చేస్తుంటే స్కూల్ పంపిస్తా అంటారు. కరెక్ట్. అంటే పేరెంట్స్ ఇండైరెక్ట్ గా పిల్లల మెదడులో ఏం క్రియేట్ చేస్తున్నారు? స్కూల్ అంటే భయం క్రియేట్. స్కూల్ అంటే ఒక పనిష్మెంట్ ప్లేస్, టీచర్ అంటే పనిష్మెంట్ ఇచ్చేవాడు అనే ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇది బిఫోర్ గోయింగ్ టు స్కూల్ ఆల్సో. అటువంటి ఇంప్రెషన్ ఉన్న పిల్లలు స్కూల్ కూడా ఇష్టపడతారా? వెళ్ళరు. వెళ్ళడానికి ఇంకా ఏడుస్తూ ఉంటారు, మారం చేస్తూ ఉంటారు. వెళ్ళరు. ఎందుకంటే భయం అంటే స్కూల్ వెళ్తే మనకి ఫ్రీడమ్ పోతుంది, స్కూల్కి వెళ్తే మనకు పనిష్మెంట్ వస్తుంది, స్కూల్కి వెళ్తే ఎన్ని భయం ఉంటుంది, రకరకాల భయం అంటే పిల్లలకి. అందుకని స్కూల్కి వెళ్ళి ఇష్టపడరు. యూ కెన్ రివర్స్ ది కేస్, యూ కెన్ రివర్స్ ది ప్రాసెస్. నేను చేశాను అది మా అబ్బాయి విషయంలో. ఓకే, నువ్వు అల్లరి చేస్తే స్కూల్కి పంపను, నువ్వు అల్లరి చేసావంటే నేను స్కూల్కి పంపను అని చెప్పేవాడిని. అప్పుడు ఏమనిపిస్తుంది పిల్లలకి? రివర్స్ లో ఆలోచిస్తారు, స్కూల్కి వెళ్ళటమే మంచిదన్నట్టు. అంటే స్కూల్లో ఏదో ఉంది, నేను మిస్ అవుతుంది ఏదో ఉంది, నేను వెళ్ళకపోతే మిస్ అవుతా, స్కూల్కి వెళ్ళి ఇష్టపడతాడు. సో సింపుల్ ప్రాసెస్. ఇది కష్టమైన విషయమా? కానీ దీనికి పేరెంట్స్ ట్రైనింగ్ ఎక్కువ అవసరం కదా. పేరెంట్స్ ఎక్కువ ట్రైనింగ్ అవసరం. ఇప్పుడు పేరెంట్స్ మెజారిటీ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దిస్, ఈ చేంజ్ కి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చిన్నప్పుడు కొట్టి పెంచారు. నిజానికి పేరెంట్స్ చాలా మంది పేరెంటింగ్ తెలియదు. ఓకే, ఈ మాట నేనంటే నన్ను విమర్శించవచ్చు, కానీ తెలియదు. నాకు ఆ మాట తెలియకుండా పిల్లల్ని పెంచామా అంట. పెంచారు. ఎలా పెంచారు? మీ పేరెంట్స్ మీరు పెంచిన విధానాన్ని, మీరు చూసిన విధానాన్ని, కరెక్ట్, మీరు అక్కడక్కడ చదివిన విధానాన్ని అడాప్ట్ చేసుకుని మీరు ఒకటి పెంచారు. అది కరెక్టా, ఇన్కరెక్టా, ఎఫెక్టివా, ఇన్ఎఫెక్టివ్ అనేది మీకు తెలియదు. దాని రిలేటెడ్ ట్రైనింగ్స్ కూడా ఎక్కడ ఉండవు. సో కాబట్టి మీకు తెలిసిన పద్ధతిలో మీరు పెంచారు, వాళ్ళ నచ్చిన పద్ధతిలో వాళ్ళు పెరిగారు. సింపుల్ అంతే. అందువల్లనే ఇన్ని రకాల సైకలాజికల్ డిజార్డర్స్ వస్తున్నాయి. పిల్లలకు పేరెంట్స్ మధ్య ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ పిల్లలు కూడా సొసైటీ గురించి రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వై గ్రీడీ పీపుల్ ఆర్ డెవలపింగ్ డే బై డే? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీ, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హోమ్. పేరెంట్స్ జనరల్ గా ఇలాంటివి అడిగినప్పుడు పిల్లల్ని పెంచడానికి మీరు టైం ఇవ్వాలంటే మా దగ్గర టైం ఉండదు. సో గ్రాండ్ పేరెంట్స్ వేరే వాళ్ళ దగ్గర వదిలేయడమో, లేదంటే ఆయా దగ్గర వదిలేయడమో ఇలా పెంచుతూ ఉంటారు. లేదంటే కొంతమంది అయితే ఇంకా టీనేజ్ పిల్లల్ని హాస్టల్లో పెట్టేసి ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు హాస్టల్లో పెరుగుతూ ఉంటారు. దాని తర్వాత వీళ్ళకి కేర్ తీసుకోవట్లేదు, మా అబ్బాయి నాతో సరిగ్గా మాట్లాడలేదు, మా అమ్మాయి నాతో సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఈ టైప్ లో ఉంటారు కదా. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను మేబీ బిట్ హార్ష్ ఆల్సో. పిల్లల్ని పెంచే ఓపిక, తీరిక లేకపోతే పిల్లల్ని కనకుండా ఉంటాం. పిల్లల్ని పెంచడానికి మీరు జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, మీరు ఉద్యోగం చేసుకోండి, మీ హ్యాపీనెస్ మీరు చూసుకోండి, ఎంత చేయండి. రోజుకు అరగంట స్పెండ్ చేయగలుగుతున్నాం, ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. ఓకే, ఎఫెక్టివ్ పేరెంటింగ్ నీడ్స్ ఓన్లీ 20 to 30 minutes per day. ఓకే, ఆ టైం కూడా మీకు లేకపోతే దయచేసి పిల్లల్ని కనమాకండి. సో యాంటీనటలిజం అది ఫాలో అయిపోవడం బెటర్ వితౌట్ కిడ్స్. 20-30 minutes కూడా టైం లేకపోతే ఎందుకు సార్ పిల్లలు? కరెక్ట్, నువ్వు చెప్పండి. అవును, చాలా మంది ఫ్యాషన్ కొద్దీను పక్క వాళ్ళు చూసి ఎదుటి వాళ్ళు చూసి పిల్లలు, చిన్న పిల్లలు ఎప్పుడే బోర్డింగ్ స్కూల్స్ లో పడేస్తా ఉంటారు. హావ్ సీన్ 3rd class పిల్లలు చేస్తారు. ఇప్పుడు SC ST వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఓకే, వాటిని తప్పు పట్టను. ఎందుకంటే ఇంట్లో కంటే అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి, బాగుంటాయి.
పేదరికంలో ఉండే వాళ్ళకి బాగా పేదరికంలో ఉండే వాళ్ళకి ఇంకో సైడ్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు హాస్టల్లో ఉంటారంటే వాళ్ళు బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్. కరెక్ట్. వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు హాస్టల్ ఉంటాను. బట్ వేరస్ మామూలు వాళ్ళు కూడా మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ వీళ్ళు కూడా హాస్టల్లో పెడుతూ ఉంటారు. ఏం అవసరము? వాడు సింగిల్ గా అక్కడికక్కడే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో మీకు తెలియదు. ఎప్పుడైతే పిల్లలు పేరెంట్స్ తో బాండింగ్ పెంచుకోవాల్సిన వయసులో, బాండింగ్ ఏర్పడే వయసులో వాళ్ళ ఇంట్లో లేకుండా వాళ్ళు దూరంగా హాస్టల్లో పెడితే ఆటోమేటిక్ గా మీరు ఇందా చెప్పినట్టు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకేం పేరెంట్స్ మీద ప్రేమ అభిమానాలు బాండింగ్ ఏమి ఉండదు. ట్రాన్సాక్షన్ టైప్ లోనే ఉండదు. అంతే, వీళ్ళు డబ్బులు కట్టారు, వీళ్ళు కూడా ఓల్డేజ్ హోమ్ కి డబ్బులు కట్టారు. నేను ఇంతకుముందు ఎప్పుడు సోషల్ మీడియా ఒక కోట్ రాశాను. ఓకే, మా చదువుల కోసం, మా మంచి కోసం మీరు మమ్మల్ని హాస్టల్లో పెడితే మీ క్షేమం కోసం, మీ ఆరోగ్యం కోసం మేము మిమ్మల్ని. ఒక జనరేషన్ కూడా ఈ టైప్ ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళ చదువుల కోసమని మీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నువ్వు హాస్టల్లో పెట్టేస్తున్నావు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము చూసుకోలేమమ్మా, మేము ఇద్దరు ఉద్యోగులకు వెళ్ళాలి, మేము చూడలేము, ఓల్డేజ్ హోమ్ లో అయితే బెటర్ ఓల్డేజ్ హోమ్ పెడుతున్నారు. సింపుల్ కదా. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వాట్ యు హావ్ డన్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి టీనేజ్ లో ఉండే పిల్లల గురించి మనం చూసుకోవాలి. కొంతమంది పేరెంట్స్ టీనేజ్ లో పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, లేదంటే వీళ్ళు లవ్ అఫేర్స్ అని, లేదంటే బయట వాళ్ళతో తిరగడాలు, ఫ్రెండ్షిప్స్ ఎక్కువ అయిపోతాయి, లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి మేము స్ట్రిక్ట్ గా ఉంటామని చెప్తారు. కొంతమంది ఏమో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనతో ఓపెన్ అవుతారు, మనము వాళ్ళతోటి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే కొంచెం వాళ్ళ మిస్టేక్స్ తక్కువ ఉంటాయి అనేది ఒక కైండ్ ఆఫ్ పేరెంటింగ్ ఉంది. ఎందుకంటే నేను రెండింటిని చూసాను చాలా క్లోజ్ నుంచి. ఏది కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ సైకాలజీ ప్రకారం? ఎప్పుడు కూడా అండి, పూర్తిగా పిల్లలైనా, టీనేజర్స్ అయినా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా కానీ బ్యాలెన్స్ లో ఉంటే హెల్తీ. పిల్లల్ని టీనేజర్కి వచ్చిన తర్వాత టీనేజర్స్ ని స్నేహితుల్లాగా చూడాలి. అలాగని పేరెంట్ గా మీకున్న పవర్ ని మీరు వదులుకోకూడదు. బికాస్ టీనేజర్స్ ఆర్ వెరీ రెబలియస్, immature, impulsive, and their instant gratification కోరుకుంటారు. చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. కరెక్ట్. అట్లా హ్యాండిల్ చేయడం కొంచెం చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా సెన్సిటివ్ గా ఉంటారు. సో కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక టీనేజ్ లోకి వచ్చాక ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అనేది చాలా కామన్ న్యాచురల్ ప్రాసెస్. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే. ఎందుకంటే లైక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అట్రాక్షన్. అట్రాక్షన్, లైక్, ఇన్ఫాచ్యుయేషన్, లవ్, రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్, చాలా ప్రాసెస్ ఉంది అక్కడ, చాలా ప్రాసెస్ ఉంది. ఇష్టపడిన వాళ్ళందరికీ ఉంటే చూస్తే ఒక అమ్మాయి నచ్చుతుంది, ఒక అబ్బాయి నచ్చుతాడు, నచ్చిన వాళ్ళందరితో మాట్లాడతారని నచ్చిన వాళ్ళందరితో రిలేషన్ పెట్టుకుని అనుకోవాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఈ జనరేషన్ రిలేషన్షిప్ త్వరగా ఏర్పడుతున్నాయి. ఈవెన్ 8th క్లాస్ నుంచి రిలేషన్షిప్ అనేది గెటింగ్ ఇంటూ రిలేషన్షిప్స్. ఈవెన్ స్కూల్ కిడ్స్ కూడా కొన్ని గెటింగ్ ఇంటూ సెక్షువల్ రిలేషన్షిప్ ఆల్సో. సెక్షువల్ రిలేషన్షిప్ వెళ్ళిపోతున్నారు, 8th క్లాస్ కి 9th క్లాస్ కి వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైతే సెక్స్ ని ఒక ట్యాబు లాగా, లేకుంటే ఒక పవిత్రమైన విషయం లాగా చూసామన్నప్పుడు మనకు చాలా అది భయంకరంగా అనిపిస్తుంది. చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అనుకుంటాం. కానీ ఈ వాల్యూ సిస్టమ్ అనేది జనరేషన్ కి మారుతూ ఉంటుంది. విజిబుల్, చాలా క్లియర్ గా విజిబుల్. ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ లో అమ్మాయిలు లంగా పరికి కట్టుకునేవాళ్ళు. నేను నా 10th క్లాస్ వచ్చేంత వరకు పంజాబీ డ్రెస్ నేను చూడలేదు. ఓకే, ఇంటర్మీడియట్ లో చూసానేమో నాకు కరెక్ట్ గుర్తులేదు. ఒకళ్ళు వేసుకొచ్చేవాళ్ళేమో, అది కూడా పైన ఒక చున్నీ వేసుకొచ్చేవాళ్ళు. సో నెక్స్ట్ పంజాబీ డ్రెస్ వచ్చేసినాయి, పంజాబీ డ్రెస్ ట్రెండ్ అయిపోయినాయి, అందరూ అది వేసుకునేవాళ్ళు, కంఫర్టబుల్ గా ఉంటుంది చెప్పేసి. ఇప్పుడు చున్నీ వేసే అమ్మాయిలు ఉన్నారా? పంజాబీ డ్రెస్ ప్యాంట్ షర్ట్, టీ షర్ట్ వేస్తున్నారు, ఎక్స్పోజింగ్ డ్రెస్ వేస్తున్నారు, ఇవన్నీ వేస్తున్నారు. సో అలాగే ఒకప్పుడు పెళ్లి చూపులు అనేవి లేవు. పేరెంట్స్ చూసి వస్తే వీడు పెళ్లి చేసుకునేవాడు, సింపుల్. జనరేషన్ అదే పెళ్లి చూపులు ఉన్నాయి, అదే పెళ్లికి మాట్లాడుకోవడం వచ్చినాయి.
తర్వాత డేటింగ్ వచ్చాయి, తర్వాత లివిడ్ వచ్చింది. కరెక్ట్. ఓకే, ఈరోజు మ్యారేజ్ వద్దంటున్నారు. అంటున్నారు. ప్రీ మ్యారిటల్ సెక్స్ కామన్, వెరీ కామన్ ఇన్ దిస్ జనరేషన్. దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ ఇస్ ఏ బిగ్ థింగ్. కరెక్ట్. ఏం ఫీల్ అవుతున్నారు బిగ్ థింగ్ గా? వాళ్ళు ఫీల్ అవ్వడం లేదు. ఒకవేళ ఈవెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ రిలేషన్షిప్, దే ఆర్ హ్యావింగ్ సెక్స్, ఇదే గెట్ అపార్ట్, పడుచుకోవట్లా. కరెక్ట్. యాక్చువల్గా 15-20 years బ్యాక్ లవ్ అనేది కష్టంగా ఉండేది. అఫ్ కోర్స్ సెక్స్ అనేది ఇంకా డిఫికల్ట్, ఆల్ట్రా డిఫికల్ట్ ఉండేది. లవ్ అనేది కొంచెం పాసిబుల్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చినప్పుడు కంప్లీట్ రివర్స్ అయింది. సెక్స్ ఈజ్ వెరీ ఈజీ, లవ్ బికేమ్ వెరీ డిఫికల్ట్. యాక్చువల్ గా సైకాలజీ ప్రకారం కూడా మాస్లో థియరీ ఆఫ్ దాంట్లో నిద్ర, మైథునం ఆర్ బేసిక్ ఇన్స్టింక్ట్. దాని తర్వాత బిలాంగింగ్నెస్ వస్తుంది, మనుషులతో ఉండాలని కోరిక. దాని తర్వాత లవ్ వస్తుంది. దానికి సెక్స్ తర్వాతే లవ్. ఓకే, ఆర్డర్ ఆఫ్ థింగ్స్ కూడా అదే. సైకాలజీ ప్రకారం కూడా సెక్స్ తర్వాత వచ్చేది లవ్. ఓకే, మనం ఏంటంటే సెక్స్ కోసం లవ్ నటిస్తాం. కరెక్ట్. అది కూడా మెన్ కి ఉమెన్ కి డిఫరెంట్ ఉంటుంది. అది నిజానికి సెక్స్ తర్వాత కూడా మిగిలి ఉంటే, అమ్మాయి పట్ల అబ్బాయి పట్ల ఇష్టం ఉంటే, వాళ్ళ పట్ల అలా అంతే ప్రేమ ఉంటే అదే నిజమైన ప్రేమ. అదే నిజమైన ప్రేమ. ఇప్పుడు అదే నడుస్తుంది సొసైటీలో. సో ఈ జనరేషన్ కరెక్ట్ అంటారు. ఈ జనరేషన్ సంవాట్ బెటర్. ఓకే, నేనైతే ఈ జెన్ జీ, రీసెంట్ జనరేషన్ జీలతో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే దే హ్యావ్ వెరీ మచ్ క్లారిటీ. ఏదర్ రిలేషన్షిప్స్ రిలేటెడ్ అయినా కానీ, కెరియర్ రిలేటెడ్ అయినా కానీ, జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ దే డూయింగ్, దే ఆర్ డూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ కంపేర్ టు 90s లేదంటే అంతకు ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే. అదైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ టాక్ టు మెనీ పీపుల్. జెన్జీ కానివ్వండి, లేకపోతే జెన్జీ, జెన్ ఆల్ఫా, జెన్జీ వాడితో మాట్లాడితే ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ కోసం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వస్తుంటారు. అలాగే మెడికల్ కౌన్సిలింగ్, ప్రీ మెడికల్ కౌన్సిలింగ్ కూడా వస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎవరు కూడా నాకు వర్జిన్ కావాలని కోరుకోవడంలా. అది బై డిఫాల్ట్ అయిపోతుంది. ఎందుకు కోరుకోవట్లేదు? ప్రీవియస్ జనరేషన్ కి అది మెయిన్ అండేది కదా. ఈ జనరేషన్ ఎందుకు కోరుకోవడంలా? వాళ్ళు ఏమంటున్నారు, సార్ ఓల్డ్ హిస్టరీ నాకు అనవసరం, నాకు వద్దు. నా దగ్గరకు వచ్చాక అబ్బాయి దగ్గరుకుంటున్నారు, వీళ్ళు అమ్మాయి రిలేషన్షిప్ ఉన్నా అబ్బాయిలు యాక్సెప్ట్ చేస్తున్నారు, అబ్బాయి రిలేషన్షిప్ లో బయటకు వచ్చినా కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే పెద్ద వాళ్ళు ఇష్యూగా చూడడం లేదు. కరెక్ట్. కాకపోతే ఓల్డ్ జనరేషన్ అది పెద్ద పాపంగా విషయాలు తెలిస్తే వీళ్ళని టార్చర్, అమ్మాయిలను టార్చర్ చేసే అబ్బాయిలు, మళ్ళీ వాళ్ళని ఈవెన్ సైకోయిజం కింద చూపించే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. డిఫరెంట్ కేసు. అలాంటి ఉండవని నేను చెప్పను, అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ దీస్ జెన్జీ పీపుల్ ఆర్ వెరీ లిబరల్ అబౌట్ దేర్ సెక్షువల్ రిలేషన్షిప్. ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాం. పీపుల్, ఈ జనరేషన్స్ అనేవి యాజ్ పర్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మారుతూ ఉంటాయి. ద హయ్యర్ రిచ్ పీపుల్ విల్ బీ నా హయ్యర్ ఫార్వర్డ్ జనరేషన్. యాక్చువల్ గా ఇప్పుడు ప్రెసెంట్ మనం 2025 లో ఉంటే వాళ్ళు 2035 లో చేయాల్సింది నెక్స్ట్ లెవెల్ లో ఇక్కడ ఉంటారు. అదే మనం బాటమ్ లైన్ కి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకా 1980s 1990s లో ఉండే కల్చర్స్ ఫాలో అవుతూ ఉంటారు. దానికి ఎగ్జాంపులే సో కాల్డ్ పరువు హత్యలు. పరువు హత్యలు అంటా గానీ కుల దురహంకార హత్యలు. దురహంకార హత్యలు అని అంటా నేను. పరువు హత్యలు అనేది మీడియా కాల్ చేసిన ఒక ఫ్యాన్సీ వర్డ్. ఎందుకంటానంటే అవి జరిగి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? బీహార్, ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది. కరెక్ట్. మీరు అన్నట్టు ఎట్లయితే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ లోనే ఇవి జరుగుతాయి. కరెక్ట్. మీరు ఎలైట్ పీపుల్ ఎవరు పరువు హత్య చేయరే? అస్సలు ఉండదు. ఒకడన్నా వచ్చింది అటువంటిది కేసు? ఏముండదు. ఏముండదు. వాళ్ళు హ్యాపీగా ఇంటర్ క్యాస్ట్, మనమే చూస్తున్నాం తెలుగు సినీ ఫీల్డ్ ఎన్ని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగాయో. కరెక్ట్. ఈవెన్ ముస్లిమ్స్ రిలీజియన్ గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఏముండదు, పట్టించుకోవట్లా. కానీ బిలో మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు, మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం పరుగుని చాలా అదొక లేకపోతే ఏమవుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం హత్య చేయడానికి వెనకాడరు, జైలుకి వెళ్ళడానికి కూడా వెనకాడరు. ఇది మీరన్నా కరెక్ట్. ఎలైట్ పీపుల్ లో ఇది ఉండదు. కరెక్ట్. సో మీకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి, అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి ఒక జనరేషన్ ముందు ఉండడమో ఒక జనరేషన్ వెనకాల ఉండడమో ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ వెళ్తే ఒక ఎఫ్ఐఆర్ అనేది ఎలైట్ క్లాస్ లో జరిగేది, బాగా రిచ్ పీపుల్ లో ఎఫ్ఐఆర్ అనేది జరిగేది. ఇప్పుడు నార్మల్ మిడిల్ క్లాస్ కి వచ్చింది అది. దాని తర్వాత ఈవెన్ లెస్ క్లాస్ కూడా వెళ్ళొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది, ఇంతకుముందు అక్రమ సంబంధం అనేవాళ్ళు. ఇప్పుడు అక్రమ సంబంధం అనడం తప్పు, తెలుసా? ఐడియా లేదు. అక్రమ సంబంధం అనకూడదు, వైవాహికేతర సంబంధం. ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఓన్లీ.
వర్డ్ కూడా మార్చారు అయితే. వాడు కూడా మారిపోయింది. ఓకే. ఇంతకు ముందు ఒక వ్యక్తి ఒక వివాహితతో వేరే పెళ్లి చేసుకుని ఇంకొకరితో ఎఫ్ఐఆర్ అనుకుంటే అది క్రైమ్. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్దామని అనుకుంటున్నా. సో దేర్ ఆర్ సమ్ పీపుల్, ఒక సెర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్ట్రగ్లింగ్ బిట్వీన్ దీస్. యాక్చువల్ గా అంటే మ్యారేజ్ కంపల్సరీ అనేది వీళ్ళ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. బట్ యాక్చువల్లీ మ్యారేజ్ ఇస్ ఆప్షనల్. కానీ మ్యారేజ్ ఫోర్స్ఫుల్ గా అమ్మాయి అయినా అబ్బాయి అయినా చేసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి నచ్చక విడిపోవడం, డైవర్స్ లని, మళ్ళీ రివెంజ్ లని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద ఒక ఎంటైర్ ఒక ఐ థింక్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రగ్లింగ్ అలాట్ అండి. ఇక్కడ ఒకటే అండి, చాలా మంది ఎందుకు స్ట్రగుల్ అవుతారంటే పెళ్లి అనేది మన దేశంలో ఎస్పెషల్లీ అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ. అది 85% అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి. ఒక జస్ట్ ఒక 10 to 15% లవ్ మ్యారేజెస్ ఉంటాయి. రైట్. ఈ అరేంజ్ మ్యారేజ్లో ఏమవుతుందనంటే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎక్కడైనా కానివ్వండి, మనకు పెళ్ళి అంటే అది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది మనకు, మైండ్ సెట్ ఇండియాలో ఎస్పెషల్లీ. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ అది జరిగింది కాబట్టి. కానీ ఒక వ్యక్తి మనకు ఎప్పుడు తెలుస్తాడు? ఒక వ్యక్తి ఇన్ అండ్ అవుట్ మనకు రిలేషన్షిప్ లోకి వెళ్ళి వాళ్ళతో బ్రతుకుతున్నప్పుడు తెలుస్తుంది. కరెక్ట్. అతను దేనికి ఎలా రియాక్ట్ అవుతాడు, అతను ఎలా కోప్పడతాడు, అసలు ఎలా ట్రీట్ చేస్తాడు, కంపాటబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? రిలేషన్ పిల్లలకి తెలుస్తాయి. 2-3 years 5 years టైం పడుతుంది, తెలుస్తాయి. అప్పుడు ఒకళ్ళు విడిపోవాలనుకుంటే అర్థమైపోతుంది మన కంపాటబిలిటీ లేదు మనకు, ఇతనితో లేకుంటే ఏమితో గడిపితే నాకు జీవితం మొత్తం నరకమే ఉంటుంది, ఓకే అనే విషయం అర్థమైపోతుంది. అయినా విడిపోరు. కరెక్ట్. అప్పుడు ఈ లోపు పిల్లలు ఉంటారు కదా, పిల్లల గురించి పిల్లలు లేకపోయినా కానీ పిల్లలున్నా ఏమవుతుంది? ఎందుకు విడిపోరంటే సోషల్ ప్రెషర్. వాటి కోసం బ్రతుకుంటారు. కరెక్ట్. ఒకే ఇంట్లో ఉంటూ అపరిచితుల్లాగా, ఒకే ఇంట్లో ఉంటూ శత్రువుల్లాగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. సుఖం సంతోషం రెండు పోగొట్టుకుంటారు. లైఫ్ టైం మానసిక శారీరక సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. సో ఉన్నది ఒకటే లైఫ్. దాన్ని నేను మొన్ననే ఒక కోట్ రాశా. శాంతత లేని ఇల్లు జైలు కంటే భయంకరమైంది. రైట్. అది అలాంటప్పుడు ఏ రిలేషన్షిప్ ఎందుకు ఉండాలనేది క్వశ్చన్. దట్స్ గ్రేట్ కొటేషన్. ఇప్పుడు ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటారు కదా, అందులో జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు? మనకు ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు పెళ్లి కావాలంటే మన దేశంలో ముందు చూసేదంటే కులం, మతం, ఆర్థిక స్థాయి, ఏం చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఇవి చూస్తారు. ఇవి చూసి మ్యారేజ్కి పెళ్లి చూపులకు వెళ్తారు. కరెక్ట్. మాట్లాడుకుంటారు. జాతకాలు చూస్తారు. జాతకాలు అదొకటి ఉంది. జాతకాలు చూస్తారు. కరెక్ట్. జాతకాలు చూసి ఓకే వీళ్ళు జాతకం దాంట్లో దేవగణము, మనుష్య గణము, ఏదో గణాలు ఉండేవి ఉంటాయి. ఈ కంపాటబిలిటీ ఎంత అనేది చూస్తారు. దాంట్లో చూసి పెళ్లి చేసుకోవచ్చని ఫిక్స్ అయ్యి జ్యోతిష్యుడు చెప్తే అప్పుడు ప్రొసీడ్ అవుతారు. ఇది మామూలుగా జరిగే పద్ధతి. కానీ ఇందులో ఎక్కడా కూడా వాళ్ళ సైకలాజికల్ కంపాటబిలిటీ గురించి క్వశ్చన్ ఉండదు. రైట్. వెరాజ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వి సిట్ విత్ బోత్ ది మ్యాన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరితోనూ కూర్చుంటాం. ఇద్దరితోనూ కూర్చొని విడివిడిగాను కలివిడిగాను కూర్చొని వాళ్ళు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్, హాబీస్, ఫైనాన్షియల్ ఎట్లా మేనేజ్ చేస్తారు, స్పెండింగ్ హ్యాబిట్స్ ఏమిటి, ఎంటర్టైన్మెంట్స్ ఏముంటుంది, అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, కోపింగ్ మెకానిజం ఎట్లా ఉంటుంది, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా అవరా, ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాము, టెస్ట్లు ఇస్తాము. వాటి ద్వారా వాళ్ళ పర్సనాలిటీ ప్రొఫైల్ రెడీ చేస్తాం. బోత్ అబ్బాయిది అమ్మాయిది. తర్వాత వాళ్ళు రెండు కలిపినప్పుడు వీళ్ళ కంపాటబిలిటీ ఎంత అనేది తెలుస్తుంది మనకు. ఇద్దరు కంపాటబిలిటీ ఎంత ఉంది. కంపాటబిలిటీ బాగుంటే యూ కెన్ గో అహెడ్. కంపాటబిలిటీ బాగాలేనప్పుడు ఒకవేళ సపోజ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇద్దరు గీసుకొని కూర్చున్నారు, అలవాటు ఉంది, అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా ప్రొలాంగ్ అవుతారు. They can't continue relationship, but they can't live happily. Yes. Right. అప్పుడు వాళ్ళిద్దరిని కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే మీరు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇలా ఇలా చేయాలి, ఇలా ఈ స్టెప్స్, ఆర్ యు రెడీ ఫర్ దిస్, ఇట్లా వాళ్ళకి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ వాళ్ళకి అందిస్తాం. అప్పుడు ఇద్దరు త్రూ ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు దెన్ వీ కెన్ గో అహెడ్. ఇప్పుడు ఈ రకంగా మీరు ఎవరికైనా నో చెప్పారా, మీకు ఇద్దరికి కంపాటబిలిటీ లేదు, ఇలాంటి కేస్ స్టడీ అని ఉందా? ఫస్ట్ పాయింట్, ఎనీ కౌన్సిలింగ్ సెషన్, అది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా, లేకపోతే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయినా, లేకపోతే సైకలాజికల్ డిజార్డర్ సంబంధించిన కౌన్సిలింగ్ అయినా, ఏ సైకాలజిస్ట్ వుడ్ నెవర్ జడ్జ్ ఏ పర్సన్.
ఓకే, ఆర్ నెవర్ గివ్ ఎనీ జడ్జ్మెంట్. మీ ఇద్దరి మధ్య కంపాటబిలిటీ, మీ పెళ్లి వద్దని సైకాలజిస్ట్ ఇప్పుడు చెప్పడం, రైట్? Then why Okay. this counseling? మీరిద్దరు అదే Okay. మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటే మీ మధ్య ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరిద్దరు వస్తే మ్యారేజ్ చేసుకుంటే మీకు ఈ విషయాలు కంపాటబిలిటీ ఉంది, Okay. ఈ విషయాలు కంపాటబిలిటీ లేదు, Okay. రైట్? ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. Okay. ఇప్పుడు మీరు దీని మీద ఏం చేస్తారు చెప్పండి. Okay. ఇప్పుడు సరే కరెక్ట్ సార్, కానీ మాకు మిగతా విషయాలు నచ్చాయి, మరి దీని మీద ఏం చేయమంటారు? Hmm. అప్పుడు ఆ ఇష్యూస్ లో వాళ్ళు సర్దుబాటు చేసుకునే కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ చెప్తారు. చెప్తాం. Okay. దెన్ దే విల్ టేక్ ది డిసిషన్. That's the best choice actually. మనం జడ్జిమెంట్ ఇచ్చేకండి. ఎప్పుడు సైకాలజిస్ట్ ఎప్పుడు జడ్జిమెంట్ ఇవ్వకూడదండి, Okay. ఎవరు ఇవ్వకూడదు. ఎవరైనా ఇస్తే అది అన్ప్రొఫెషనల్. I don't know this. And ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ జనరల్ గా ఈ దీనికి వస్తారు? ఎగ్జాంపుల్ వెరీ వెరీ రేర్. 100 అనుకుంటా. 100 లోనా 1 to 1 2. ఓకే, ఇది ఏ క్లాస్ లో వాళ్ళు వస్తారు? హై క్లాస్ లో వల్ల, మిడిల్ క్లాస్ లో వల్ల, లోయర్ మిడిల్ క్లాస్? కొంచెం మిడ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పర్ మిడిల్ క్లాస్ మిడ్ అనుకోవచ్చు. క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, వస్తుంది. వస్తుంటారు. ఫైన్. ఇప్పుడు అంటే కొంచెం ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారని చెప్పొచ్చు. కొంచెం ఎందుకంటే వాళ్ళకు అవేర్నెస్ ఉంటుంది. అవేర్నెస్. అంటే అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉందనే విషయం తెలియాలి కదా, కరెక్ట్. రావాలంటే ఉందనే విషయం తెలియాలిగా. ఈవెన్ నేను ఈ పాడ్కాస్ట్ కండక్ట్ చేయడానికి రీజన్ అదే. ఎందుకంటే మెజారిటీ పీపుల్ కి అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది అనేదే తెలియనప్పుడు ఎట్లా వస్తారు? కరెక్ట్. సో ఈ ఐటీ సెక్టర్ లోను కొంచెం చదువుకున్న వాళ్ళని అవేర్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే లెట్ us గో ఫర్ ది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనుకున్న కొంచెం ఆ అవేర్నెస్, ఆ బ్రాడ్నెస్ ఉన్న వాళ్ళు ఓకే, వస్తారు. ఫైన్, గ్రేట్. సో ఇప్పుడు పాత జనరేషన్ కి ఈ జనరేషన్ కి మనం చూసుకుంటే, పాత జనరేషన్ లో అబ్బాయిలు రఫ్ గా ఉండేవాళ్ళు, అమ్మాయిలు సాఫ్ట్ గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి అబ్బాయిలు సాఫ్ట్నెస్ పెరిగింది, అమ్మాయిలు రఫ్నెస్ పెరిగింది అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు మీకు క్లయింట్స్ ని బట్టి యాక్సెప్ట్ చేయగలరు? అంటే ఒక్కటండి, ఇప్పుడు మనం ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తా. ఓకే. జనరేషన్ కి బిహేవియర్స్, యాటిట్యూడ్స్, ఓకే. మైండ్ సెట్ అన్ని మారిపోతూ ఉంటాయి, ఓకే. రైట్? ఒక జనరేషన్ లో, పాత జనరేషన్ లో అమ్మాయిలు సున్నితంగా ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఓకే. వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, ఇల్లు చూసుకునేవాళ్ళు. దే ఆర్ డిపెండెంట్స్ ఆన్ ది హస్బెండ్. ఎస్. కాబట్టి దే హ్యావ్ టు ఒబే ది హస్బెండ్. కరెక్ట్. హస్బెండ్ ఎలా పడితే అలా ఉండేవాడు. హస్బెండ్ ఎలా పడితే అలా ఉండేవాడు. కరెక్ట్. వాడు పురుషాధిక్యం మొత్తం చూపించేవాడు. అది ఇప్పుడు రివర్స్ రైట్. సార్కి ఏది ఇష్టమైతే చేయాలి. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవాడు, తెలిసిన ఆయన ఏ టైంకి వచ్చినా కానీ 7 o'clock వచ్చినా, 9కి వచ్చినా, 12కి వచ్చినా, 12కి వచ్చినా పళ్ళెంలో అన్నం పొగలు కక్కుతూ ఉండాలి, లేకపోతే పళ్ళెం ఎగిరి పడుతుంది. ఎందుకు? ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేసేది, ఆయన అప్పట్లో ఆయన బైక్ ఉండేది, ఆయనకి బైక్ శబ్దం వినపడంగానే విసురు మరుగుతూ ఉండేది. ఆ విసుట్లో బియ్యం వేసి పెట్టేసింది. అంత అలర్ట్గా ఉండేది ఆమె. ఓకే. ఈ జనరేషన్ అట్లా ఎందుకుంటారు? ఉండరు. వీళ్ళు కావాలని వండుకుంటారు. ఈక్వల్లీ దే ఆర్ ఎర్నింగ్ ఈక్వల్లీ. అబ్బాయి కంటే అమ్మాయిలు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు కొంతమంది, రైట్? సంపాదిస్తున్నారు. ఎక్స్పోజర్ వచ్చింది వాళ్ళకు, ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోజర్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు అమ్మాయిలు ఊరు దాటినిచ్చేవాళ్ళు కదండి, మహా అయితే దగ్గరలో ఉన్న టౌన్ లో చదివించేవాళ్ళు. ఈవెన్ దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఈవెన్ ఇప్పుడు ఉన్న చాలా మంది ఉన్నారు హస్బెండ్ పర్మిషన్ లేకుండా ఈవెన్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నారు, కాదని ఈరోజు కూడా కాదని అంటలే. కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం ఐటీ సెక్టర్ లో ఇటువంటి కొంచెం బయట ప్రపంచం చూసిన అమ్మాయిలు అయితే మార్పు చాలా విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన కల్చర్ లో, అంటే ఇండియన్ కల్చర్ లోనే పుట్టి పెరిగి ఈ వాతావరణంలోనే ఉన్న అమ్మాయిలకి ఇక్కడ మైండ్ సెట్టే ఉంటుంది. వెరాజ్ వన్స్ దే గాన్ అవుట్, యుఎస్, యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, చదువు కోసం ఇంకో దానికోసం వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లేడీస్ ఎలా చూస్తారు, లేడీస్ కి ఎంత స్వేచ్ఛ ఉంటుంది, ఇవన్నీ చూస్తారు కదా. చూసినంత వై కుడ్ బి లైక్ దిస్ అని అనుకుంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్పోజర్. కరెక్ట్. బట్ బికాస్ ఆఫ్ దిస్ డైవర్స్ రేట్స్ పెరుగుతున్నాయి అనేది ఒకటి ఉంది కదా, అండ్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి వచ్చేటప్పటికి ఇండియాలోనే ఉంటాడు, పెద్ద ఎక్స్పోజర్ ఉండదు. అమ్మాయి వచ్చేటప్పటికి ఫుల్ ఎక్స్పోజర్ ఉంటది. సో వీడి మెంటాలిటీ ఏమో చాలా డౌన్ ఉంటది, ఆ అమ్మాయి మెంటాలిటీ ఓపెన్ మైండెడ్ ఉంటది. సో నేను క్వశ్చన్ వేస్తాను వాసు గారు మీకు. ఓకే. డివోర్స్ రేట్ పెరగడం చెడ్డ విషయమా, లేకుంటే గృహహింస ఎక్కువ పెరగడం చెడ్డ విషయమా? గృహహింస పెరగడమే చెడ్డ విషయం. దట్స్ ఇట్.
అది బాగా తగ్గినట్టుంది కదా. దెర్ ఇస్ ద ఆన్సర్. కరెక్ట్. ఓకే, ఈ గృహహింస ఇంతకు ముందు గృహహింస ఎక్కువ శాతం ఉండేది. కరెక్ట్. చాలా ఇప్పుడు గృహహింస తట్టుకోలేని వాడు డివోర్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గృహహింస లేదంటే ఇప్పటికీ గృహహింసలో మనం అగ్రస్థానంలో ఉన్నట్టున్నాం ఇండియా. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ లో ఇన్కమ్ గ్రూప్ ఐ ఫీల్. లో ఇన్కమ్ గ్రూప్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళలో కానీ ఇప్పటికీ ఉంది. అంటే లో ఇన్కమ్ అని అన్నానని డోంట్ మైండ్, ఎందుకంటే ఫైనాన్స్ వైజ్ నేను వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఆ సెగ్మెంట్ వైజ్ అలా చూస్తాను. రెండోది ఏంటంటే డాక్టర్ గారు చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్. మీరు ఇప్పుడు కరెక్ట్ గా, అంటే నేను వింటున్నది ఫస్ట్ టైం అలాగా ఉంది ప్రతిదీ కూడా. ఏ కాన్సెప్ట్ చూసుకున్నా గానీ, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకున్నా మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మనం ఇలాంటివి అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసినప్పుడే మన బ్రెయిన్ అనేది ఓపెన్ అవుతుంది, మనం వేరే రకంగా థింక్ చేయగలుగుతాం. ఇక్కడ మీరు ఇందా చెప్పిన దాంట్లో మీరు ఏమీ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది వాళ్ళ సోషియో ఎకనామికల్ ఎడ్యుకేషన్ స్టేటస్ పైగా ఆధారపడి ఉంటుంది. రైట్. 10th క్లాస్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఇంటర్మీడియట్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, బీటెక్ చేసిన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, బీటెక్ చేసి బయట ఎంఎస్ చేసిన ఆలోచన ఒక రకంగా ఉంటుంది. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ స్టేటస్ బట్టి మారుతుంది. అలాగే సోషియో ఎకనామిక్ తక్కువ ఆదాయం ఉన్న మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, ఎక్కువ ఆదాయం మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. సోషల్ అంటే మనం పుట్టి పెరిగే ప్రాంతము, కులము, మతము, ఇవన్నీ మైండ్ సెట్ ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ మైండ్ మీద ఉంటుంది. స్టార్టింగ్ లో మీరు చెప్పిన కిడ్ ఈవెన్ గర్భంలో ఉన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి ప్రభావం లేదనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వాళ్ళ మైండ్ సెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు సింపుల్ అండి, ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకుంది, భర్తతో కంపాటబిలిటీ లేదు, వాడు హింసిస్తున్నాడు, పేరెంట్స్ పేదవాళ్ళు, ఈ అమ్మాయి వెళ్ళినా గానీ వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అమ్మాయి ఇంటికి వచ్చిందంటే వాళ్ళు పరువు తక్కువగా ఫీల్ అవుతారు, విలేజెస్ ఎస్పెషల్లీ. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? యూజువల్ గా అయితే ఇంకా అడ్జస్ట్ అయ్యి ఆ ఇంట్లో ఉండడమో, లేదంటే ఎక్స్ట్రీమ్ లో సూసైడ్స్ అన్నట్టు గృహహింస తట్టుకోవడమో లేకపోతే సూసైడ్ చేసుకోవడం చేస్తారు. కరెక్ట్. బయట ఇదే సినారియో. అబ్బాయి వాడు హింస పెడుతున్నాడు, ఈ అమ్మాయి బాగా చదువుకుంది, పేరెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏమనరు. ఓకే, నో ఇష్యూస్ మా, ఇంటికి వచ్చేసి యూ కెన్ గో ఫర్ సెకండ్ మ్యారేజ్, లేకుంటే వాటిని ఉండొచ్చు అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? షీ చూస్ దట్ ఆప్షన్. మరి దేని మీద డిపెండ్ అయింది? సోషల్ ఎకనామిక్ స్టేటస్ పైన కదా. కరెక్ట్. అంతే, సోషల్ ఎకనామిక్ స్టేటస్ మీద పెట్టి మన మైండ్ కూడా పనిచేస్తుంది. కరెక్ట్. సో యూఆర్ అబ్సల్యూట్ రైట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది సొసైటీ అనే జైల్లో ఉంటారు, అది కనిపించిన జైలు. అందులో ఎక్కువ మంది వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, వాళ్ళ అలా మనల్ని ట్రీట్ చేస్తారు, మన పరువు పోయింది, దీన్ని ఈ జైల్లో ఉంటారు. ఎప్పుడు ఫ్రీగా ఉన్నారని అనుకుంటారు కానీ ఇందులో ఉంటారు. మీరు మ్యాట్రిక్స్ మూవీ చూసారా? మ్యాట్రిక్స్. ఓకే, సొసైటీ ఇస్ లైక్ ఏ మ్యాట్రిక్స్, అవర్ మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, మనము ఈ సోషల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లోనే, ఈ సొసైటీ పరిధిలోనే ఉండి ఆలోచించినప్పుడు మనం దీని నుంచి బయటకు వెళ్ళాలని ఆలోచన మనకు రాదు అసలు. కరెక్ట్, రాదు. వీటిని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం కొత్త జీవితాన్ని చూడగలుగుతాం. మనం ఎప్పుడూ కూడా ఆ మ్యాట్రిక్స్ బ్రేక్ చేస్తేనే మీకు కొత్త లైఫ్ కనిపిస్తుంది. ఆ మ్యాట్రిక్స్ లోనే ఉంటే ఈవెన్ హౌస్ ఆల్సో, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన గృహహింస, దాన్ని ఏమంటాము ఇంగ్లీష్ లో? డొమెస్టిక్ వైలెన్స్. డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న ఇంట్లో బతుకుతున్న అమ్మాయి ఆ ఇల్లు దాటి బయటకు అడుగు పెట్టలేదు అనుకోండి, బయట ప్రపంచం అమ్మాయి తెలుస్తుందా? తెలీదు. దట్ ఈస్ ఎ మ్యాట్రిక్స్. పీపుల్ నీడ్ టు బ్రేక్ దోస్ మ్యాట్రిక్స్, ఎనీ మ్యాట్రిక్స్ అరౌండ్ దెమ్. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ నేను నా జీనియస్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేశాను. ఓకే, సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎనీ ఏరియా ఆఫ్ లైఫ్, ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ లైఫ్. ఓకే, సో జీనియస్ మ్యాట్రిక్స్ అనేది ఇందాక ఆఫ్లైన్ లో సార్ తో డిస్కస్ చేశాను. సో దాని గురించి ఇప్పుడు నేను అడుగుతాను. బిఫోర్ దట్ అసలు ఈ మ్యాట్రిక్స్ రిలేటెడ్ ఈవెన్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మన డిపెండ్ అయి ఉంటది. మన ఇన్కమ్ పెరగట్లేదు అంటే, మన చుట్టూ ఉండే వాళ్ళు 50,000 శాలరీలో ఉంటే మనం ఇంచుమించు 50,000కి మేబీ డబుల్ అవ్వచ్చేమో. అక్కడ 50,000 శాలరీ అనుకోండి, 70,000 రాగానే హ్యాపీ, అక్కడే ఆగిపోతాం. అదే నేను ఈవెన్ రిచ్ సెగ్మెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటాయి కదా, 70-80 లక్షలు సంపాదిస్తారండి పర్ మంత్. వాళ్ళు ఇంకా 2 కోట్లు సంపాదించాలి, 3 కోట్లు సంపాదించాలని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తిరిగే సర్కిల్ అలాంటిది ఉంటది. సో ఇప్పుడు మనం తిరిగే సర్కిల్లో అందరూ 30,000 వాళ్ళు ఉంటే మనది కూడా 30,000 దగ్గర ఆగిపోతుంది. సో మీరు ఫస్ట్ మీ ఇన్కమ్ పెరగాలంటే మీ సర్కిల్ ని చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ వీళ్ళందరినీ వదిలేమని చెప్పట్లేదు,
బట్ యూ నీడ్ టు చూస్ ద బెటర్ పీపుల్. సో ఆ వాళ్ళది ఎక్కువ ఉంటే మనం గ్రోత్ అనేది బాగుంటుంది. యా ఫైన్ అండి. జీనియస్ మ్యాట్రిక్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాక. అది అసలు ఏంటి, అసలు ఏ ఏజ్ గ్రూప్ కి అది వర్కౌట్ అవుతుంది అండ్ అది లైఫ్ లో అసలు ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఫస్ట్ నేను ఇందాక మీరు చెప్పినట్లే మ్యాట్రిక్స్, మనము ఒక చట్టంలో ఒక ఫ్రేమ్ వర్క్ లో ఉంటామండి. పుట్టినప్పటి నుంచి కూడా ఒక ఫ్రేమ్ వర్క్ లో ఉంటాం. ఓకే. ఈ ఫ్రేమ్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు మన పేరెంట్స్ నుంచి వస్తుంది మెయిన్ గా. వీ నెవర్ డేర్ టు గో బియాండ్ దట్. దాన్ని క్వశ్చన్ చేయం మనం. పేరెంట్స్ చెప్పిన మాటలు కానీ, పేరెంట్స్ నుంచి మనం అడాప్ట్ చేసిన ఫ్రేమ్ వర్క్ ని కానీ బియాండ్ దట్ వెళ్ళడానికి మనం ప్రయత్నించాం. మెజారిటీ అసలు మన క్వశ్చనింగ్ అంటేనే పనిష్మెంట్ అన్నట్టు స్కూల్లోనే. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే స్కూల్లో క్వశ్చన్ ఎలా ఎంకరేజ్ చేయరు. కరెక్ట్. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే వాంట్ టు గెట్ ఎ గుడ్ జాబ్. జాబ్ లో ఏముంది చెప్పండి మీరు? సెక్యూరిటీ. అంతే. జాబ్ లో సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది. నెల జీతం వస్తుంది, సెక్యూరిటీగా ఉండొచ్చు. కరెక్ట్. ఈ సెక్యూరిటీ అనే ఒక దాని కోసం వాళ్ళ గ్రోత్ మొత్తాన్ని త్యాగం చేస్తారు. ట్రూ. అది మెజారిటీ మెంబర్స్ ఈ ఫ్రేమ్ వర్క్ లోనే ఉంటారు. కరెక్ట్. అందరూ జాబ్ చేస్తున్నారు, నేను కూడా జాబ్ చేయాలి, మంచి జాబ్ కావాలి. కానీ క్వశ్చన్ చేసేవాడు బయటకు వెళ్తాడండి. నేను కూడా బయటకు వచ్చా కాబట్టి అదే నేను చెప్తుంది. క్వశ్చన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కరెక్ట్. చాలా తక్కువ మంది ఉంటారు. నాకు జీనియస్ అంటే ఎందుకంటే ఎక్కువ ఇష్టము, ఆ కాన్సెప్ట్ ఎందుకు డెవలప్ చేశానంటే 140 కోట్ల జనాభా, నియర్లీ 150 crores ఉన్నాం మన జనాభా. రైట్. మన వాళ్ళు క్రాస్ చేసేస్తారు కదా. ఇంత జనాభాలో ఇప్పటివరకు మనకు వచ్చిన నోబెల్ ప్రైజెస్ ఏంటండి? చాలా రేర్. ఐ థింక్ డబుల్ డిజిట్, లెస్ దాన్ 20 అనుకుంటా. భారతీయ సంతతి ఉన్న వాళ్ళు తీసుకోండొచ్చు. నేను ఇజ్రాయెల్ గురించి విన్నప్పుడు వాళ్ళు 180 ఎన్నో వచ్చాయి నోబెల్ ప్రైజెస్ ఈ టైప్ లో. వాళ్ళ జనాభా ఎంత? కోటి. మన జనాభా ఎంత? 150 కోట్లు. మనకి ఇండియాలో తీసుకున్న నోబెల్ ప్రైజ్ 2-3 ఎక్కువ లేవు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకటి ఉంది, ఇంకేదో ఒకటి ఉంటుంది. మిగతా వాళ్ళు మన వాళ్ళైనా కానీ బయటకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసి తీసుకున్న నోబెల్ ప్రైజ్లు తప్ప అది మనం క్లెయిమ్ చేసుకుంటాం భారతీయులు అని చెప్పేసి. క్లెయిమ్ చేసుకోకూడదు మన వాళ్ళకి అది ఒకటి ఉంది కానీ దానికి. ఓకే. మనకు వచ్చిన ఒలింపిక్ మెడల్స్ అవి కూడా చాలా తక్కువ కదా. బయట వాళ్ళందరికి 20-30 వస్తే మనకు ఒకటి వస్తుంది. ఎందుకని? ఎంకరేజ్ చేయరు. బికాస్ ఆఫ్ కన్వెన్షనల్ థింకింగ్. ఓకే. కన్వెన్షనల్ థింకింగ్. మనము ఈ ట్రెడిషనల్స్ కి వాల్యూస్ వీటన్ని మీద పడి మనం కన్వెన్షన్స్ లో బతికేస్తూ ఉంటాం. ఈ ప్రపంచం మొత్తం కూడా మెజారిటీ అలాగే బతికేస్తూ ఉంటుంది. కొంతమంది మాత్రమే ఈ బ్యారియర్స్ ని, ఈ ఫ్రేమ్ వర్క్ ని బ్రేక్ చేసి ముందుకెళ్తాడు. వాడు కొత్త సిద్ధాంతం కనిపెడతాడు, అంటే కొత్త ఇన్వెన్షన్ చేస్తాడు, కొత్త డిస్కవరీ చేస్తాడు, అంటే కొత్త కంపెనీ పెడతాడు. వాడు రూల్ బ్రేకర్ అవుతాడు, వాడు పాత్ మేకర్ అవుతాడు, వాడు జీనియస్ అవుతాడు. గ్రేట్ ఎగ్జాంపుల్. యాక్చువల్ నాకు ఐడియా లేదు ఇది. వాడు జీనియస్ అవుతాడు, వాడిని మనం జీనియస్ అంటాం. ఇప్పుడు మన అందరం కూడా కొద్ది మంది మేధావుల యొక్క మేధస్సు మీద ఆధారపడి బతికేస్తున్నాం. కరెక్ట్. సింపుల్. మనకు ఉపయోగపడే వస్తువుని కనుక్కుంది కొద్దిమంది కనుక్కున్నారు, మనం వాటిని వాడుకుంటున్నాం. దే ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ వీఆర్ యూజర్స్. రైట్. ఈవెన్ చాలా మంది థింక్ చేయడానికి కూడా ఆలోచించారు. మనం ఫాలోవర్స్ మాత్రమే, థింకర్స్ కాదు. మనకు చదువు నేర్పేది ఫాలోయింగ్ నేర్పిస్తుంది, థింకింగ్ నేర్పించదు మనకు. కరెక్ట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ all over the world, especially in India, education system depends on the memory, on recollection, not on thinking. థింకింగ్ ఇష్టపడరు అసలు. ఫస్ట్ పాయింట్, మన వాళ్ళు థింకింగ్ ఇష్టపడరు, ఎంకరేజ్ చేయరు. క్వశ్చనింగ్ లేకుండా థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? థింకింగ్ లేకుండా క్వశ్చన్ ఎంకరేజ్ చేసే స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? అసలు లేవు కదా, నాకు తెలిసి ఎప్పుడు వినలేదు కూడా. ఇచ్చింది చదువుకో అంతే, గుర్తు పెట్టుకో, ఎగ్జామ్ రాయి. ఎవడు ఎక్కువ బాగా ఆన్సర్ రాస్తే గుర్తు పెట్టుకున్నట్టు వాడికి ఫస్ట్ మార్క్ వస్తే వాడు మేధావి. హీ జస్ట్ పాస్ అవుట్ ఫ్రమ్ బిట్స్ ప్లాన్. ఓకే, గ్రేట్. వాడు చెప్తున్నాడు, వాళ్ళ క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, వైజాగ్ అంటారు వాడు 10th క్లాస్ లో వైజాగ్ ఫస్ట్ వస్తే వైజాగ్ సిటీ మొత్తం వాడి హోర్డింగ్స్ పెట్టారట. వాడు చేరిన కాలేజీలో ఒక 50 మంది పిల్లలు చేరంట వాళ్ళ క్లాస్ మీద. అంటే వాడు చేరాడు కాబట్టి ఆ కాలేజీ మంచిదే ఉంటుందని చెప్పేసి. ఈజ్ ఎ రోల్ మోడల్. ఇంటర్మీడియట్ వాళ్ళ పేరెంట్స్ వాడిని 8th క్లాస్ నుంచి ఐఐటి జేఈలోకి తోసి చేశారు. ఇంటర్మీడియట్ లో వాడు అన్న ఒక్క సండే నాకు సెలవే ఉండన్నా అని చెప్పి బతిని అడుగున్నాడు, బెగ్ చేశాడంట. సరే సెలవు ఎట్లా అవుతుంది? సరే అట్ లాస్ట్ వాడికి ఐఐటి రాలేదు, బిట్స్ లో జాయిన్ అయ్యాడు.
విసుగు వచ్చిన దగ్గర నుంచి ఎట్లా అంటే టోటల్ ఫ్రీడమ్. ఓకే. గాలి పీల్చుకుని ఉంటాడు. ఎందుకంటే ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, మిత్రమా స్వాతంత్రం వచ్చింది మిత్రమా అంటదే, అలాగా వాడు గాలి పీల్చుకొని చివరికి వాడు జీపీ 5 అంతా వచ్చేస్తుంది. ఓకే. వాడికి ఫ్రీడమ్ ఇంపార్టెంట్ అనిపించింది చదువు కంటే కూడా. అంటే 12 ఏళ్ళప్పుడు చదివి విసరి చిరాకు వచ్చేసింది చదువు అంటే. చిరాకు వచ్చింది. This is what we are doing. What we are making mistakes. More pressure to the kids. More pressure to the kids. Of course, సొసైటీ మూలంగా అందరూ ప్రెషర్ లోనే ఉంటారు. అందరున్నారు. సో అది కాదు, మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ ఆల్వేస్ ది బై ప్రొడక్ట్స్. ఓకే. మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ గుడ్ మైండ్ సెట్. కరెక్ట్ డెఫినిషన్. అండ్ జీనియస్ మ్యాట్రిక్స్ ఎలా దీనిలో వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు మనము పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ది మార్క్స్ అండ్ ర్యాంక్స్, రైట్? కరెక్ట్. Whereas Genius Matrix focus on the thinking and mindset. Okay. We focus on developing the genius thinking in the children. Okay. అది ఎట్లా సాధ్యం అవుతుందని క్వశ్చన్ రావచ్చు. ఎలా సాధ్యం అవుతుంది? రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి దీనికి అసలు ఎంత టైం పడుతుంది కిడ్స్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే? సో ఎలా సాధ్యం అవుతుందంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ బిలీఫ్స్, మీ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి? పేరెంట్స్ నుంచి, పెరిగిన దగ్గర, ఫ్రెండ్స్ ని బట్టి, రిలీజియన్ బట్టి, ఇంకా డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ మీద, సొసైటీ, ఫ్రెండ్స్, వీటన్నిటి మీద వచ్చాయి. మీ థింకింగ్ క్వశ్చన్ చేయకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచే ఉంటది, అసలు అది థింకింగ్ ఉండదు. బట్ నేనైతే నీకు క్వశ్చన్ చేశాను కాబట్టి. ఏ వయసులో చేశారు అది? ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ కదా, అక్కడ స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు ఆలోచించాలనే ఆలోచన వచ్చి తర్వాత మీరు యు ఆర్ బ్రేకింగ్ ది రూల్స్. ఎస్. ఓకే. బిఫోర్ దట్ ఫాలోయింగ్ ద పాత్. సింపుల్ కదా. కరెక్ట్. సింపుల్ కదా. అంటే మన ఆలోచన అనేది మనకు పేరెంట్స్ దగ్గర నుంచి, చుట్టుపక్కల నుంచి వస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏవైతే ఆలోచిస్తారో అదే మనం ఆలోచిస్తాం. దీన్ని గ్రూప్ థింకింగ్ అంటాం. ఓకే. ఓకే. వాళ్ళకి అంతకంటే భిన్నంగా, అంతకంటే గొప్పగా ఆలోచించడం రాదు వాళ్ళకు, రైట్? Whereas when the child is exposed to thinking patterns of the great geniuses from Aristotle to Elon Musk, okay, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచన పిల్లలకు పరిచయం చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతారు? పిల్లలు వాళ్ళలోగా తయారవుతారు. అట్లీస్ట్ వాళ్ళ 50% అయినా ఒక సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద థింక్ అనేది రీచ్ అవుతారు కదా. సో అంటే అరిస్టాటిల్ కి ఒక థింకింగ్ స్టైల్ ఉంది, ఇలాన్ మస్క్ ఒక థింకింగ్ స్టైల్ ఉంది, బిల్ గేట్స్ ఒక థింకింగ్ స్టైల్ ఉంది, మహాత్మా గాంధీకి ఒక థింకింగ్ స్టైల్ ఉంది. కరెక్ట్. ఇందులో ఏ ఒక్కరి థింకింగ్ స్టైల్ వాడు అడాప్ట్ చేసుకున్నా కానీ దే విల్ ఎక్సెల్ ఇన్ దేర్ లైఫ్. కరెక్ట్. ఏ ఒక్కరిదైనా. అయితే ఇక్కడ ఎక్కడ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరి థింకింగ్ యాసిడ్గా తీసుకోరు. ఓకే. మనం ఏం చేస్తాం, మన చుట్టూ ఉన్నన్ని ఇట్లా బిట్స్ అండ్ పీసెస్ తీసుకొని మనదంటూ ఒక సొంత క్రియేట్ చేసుకుంటాం. కరెక్ట్. ఈ బిట్స్ అండ్ పీసెస్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. అట్లీస్ట్ వాళ్ళలో వరస్ట్ ఆఫ్ ద వర్స్ట్ కేస్ మనం చూసుకున్నా కానీ హీఈస్ అ జీనియస్ ఇన్ అవర్ సర్కిల్. ఈ బిట్స్ అన్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాడు? ఓకే. అమ్మ, నాన్న, టీచరు, పక్కింట కలెక్ట్ చేసుకుంటున్నాడా? ఓకే. లేకుంటే అరిస్టాటిల్, ఐన్స్టీన్, టెస్లా, జుకర్బర్గ్ వీళ్ళ గురించి వీళ్ళ స్థాయిలో ఆలోచిస్తున్నాడా అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే వీళ్ళ స్థాయి నుంచి బిట్స్ పీస్ తీసుకుంటాడో ఆటోమేటిక్గా హి విల్ థింక్ ఇన్ ది హైయర్ ప్లేన్. హైయర్ ప్లేన్. ఓకే. బై డిఫాల్ట్ హైయర్ ప్లేన్ ఆలోచిస్తాడు. సో జాబ్ కంటే కూడా వాడు ఒక కొత్తది ఏదైనా కనుక్కోవాలని ఆలోచన వస్తుంది, కొత్తది ఏదైనా క్రియేట్ చేయాలి, ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫినామినల్ అనే ఒక ఆలోచన వస్తుంది. ఆలోచిస్తాడు ఫస్ట్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ జీనియస్ అంటే ఒక గొప్ప తెలివితేటలో జీనియస్ కాదండి. చాలా మందికి ఉన్న ఒక రాంగ్ నోషన్ అది. హై ఐక్యూ ఉంటే జీనియస్ అనేది మామూలుగా సైకాలజీ కూడా అదే చెప్తారు. 140+ ఐక్యూ ఉంటే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ జీనియస్. బట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఆన్ ది జీనియసెస్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్. మనకు ఒక చెప్తాను, మెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. హై ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో మెంబర్షిప్ ఇస్తారు. రైట్, మెన్సా అని చెప్పేసి. దాంట్లో మెంబర్షిప్ రావాలంటే 140+ ఇంటెలిజెన్స్ ఉండాలి. నార్మల్ ఇంటెలిజెన్స్ వచ్చి 90 నుంచి 110 నార్మల్.
వాళ్ళకి 125+ ఉంటే కానీ వాళ్ళకి మెంబర్షిప్ రాదు అక్కడ. ఓకే 140+ ఉంటే జీనియస్గా కన్సిడర్ చేస్తారు ఓకే సైకలాజికల్గా. ఐ హ్యావ్ సీన్ సెవరల్ మెంబర్స్ ఇన్ దట్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకే Those who have 140+ intelligence, but they are working as clerks, ఓ ఓకే they are working as porn stars, ఓకే they are working as వెరీ లో లెవెల్ జాబ్స్ low-level ఆర్ jobs, సెకండ్ right? గ్రేడ్ జాబ్స్. yes, ma'am. ఓకే Would you consider them as genius? నో కాదు కదా. ఎస్ ఎవడైతే తన మేధస్సుతో కానీ తన పనితో కానీ తన ఆలోచనతో కానీ సమాజాన్ని ప్రభావితం చేయగలడో, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడో వాడే జీనియస్. కరెక్ట్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. అది ఎవరైనా కానీ. ఎస్ మహాత్మా గాంధీ ఈజ్ జీనియస్, నెల్సన్ మండేలా ఈజ్ జీనియస్, ఎస్ జుకర్బర్గ్ ఈజ్ జీనియస్, ఎస్ బికాస్ వీఆర్ యూజింగ్ హిస్ ప్రొడక్ట్. కరెక్ట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. యా మనం యూజ్ చేస్తున్నాము. కొన్ని కోట్ల మందికి అతను మార్గదర్శకుడు. కరెక్ట్. అటువంటి మైండ్ సెట్ కావాలి. అటువంటి మైండ్ సెట్ డెవలప్ చేయడం కోసమే నేను జీనియస్ మ్యాట్రిక్స్ అనే ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేశాను. దెన్ యు ఆర్ రియల్లీ జీనియస్. రైట్, గ్రేట్ ఇన్వెన్షన్. సో ఇది టైం ఎంత పడుతుంది యూజువల్ గా ఒక పర్సన్ లైఫ్ లో ఇక్కడ ఇంప్లిమెంట్? ఇంకొకటి కూడా ఉంది, ఇక్కడ ఇంకొకటి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. దీనికోసం నేను బ్రేక్, బిల్డ్, బియాండ్ అనే ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుతాను. ఓకే అంటే ముందు ఉన్నదాన్ని పలగొట్టాలి. బ్రేక్ వాట్ ఎవర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆర్ ఎగ్జిస్టింగ్ మైండ్ సెట్. ఓకే రైట్. బిల్డ్ జీనియస్ మైండ్ సెట్. ఓకే బియాండ్, గో బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే ఇది నేను ఫాలో అవుతాను. ఇప్పుడున్న సిస్టమ్ కోచింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తే పేరెంట్స్ ట్రైనింగ్ ఇస్తాయి, లేకుంటే స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇస్తాయి. కరెక్ట్. రైట్. పేరెంట్కి ట్రైనింగ్ ఇచ్చి మీరు జీనియస్ని పెంచగలరని చెప్తారు, పేరెంట్స్ ట్రైనింగ్ ఇస్తారు. మరి స్టూడెంట్ దానికి ఇష్టపడకపోతే ఏం చేస్తావు నువ్వు? నిద్ర వద్దుతారు. లేదు, స్టూడెంట్ ట్రైనింగ్ ఇస్తావు. నీ స్టూడెంట్కి ఏమో ఇలా ఆలోచించు, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్తావు. పేరెంట్స్ ఏమో ఓరా అవన్నీ చెత్త మనలు ఇవన్నీ చేసుకో అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? పోతుంది, మళ్ళీ అవుతుంది కదా, సస్టైనబిలిటీ ఉండదు. సస్టైనబిలిటీ ఉండదు. సో నేను మా దాంట్లో ఏంటంటే వీ ట్రైన్ ది పేరెంట్స్ ఓకే అండ్ స్టూడెంట్, ఓకే ఇద్దరిని ట్రైన్ చేస్తాం. ఇట్ ఈస్ ఫర్ 6 months, గుడ్, నాట్ ఫర్ 1 day. ఓకే 6 months అంటే ఎవ్రీడే ఉంటుంది? నో, వీక్లీ వన్స్. వీక్లీ వన్స్. ఆన్లైన్ కోచింగ్? ఆన్లైన్ కోచింగ్, ఇట్ ఈస్ ఆన్లైన్ కోచింగ్. గ్రేట్. సాటర్డే పేరెంట్స్కి, సండే స్టూడెంట్కి. ఇట్ ఈస్ 1 hour క్లాస్ ఉంటుంది. ఓకే. ఎందుకు వీక్లీ వన్స్ అంటే నేను ఇనీషియల్ డేస్లో వరుసగా ఒక 1 week కండక్ట్ చేసేసాను. ఓకే 1 week కండక్ట్ చేసేసాను, కానీ రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకు? డంపింగ్ ది ఇన్ఫర్మేషన్, డంపింగ్ ది థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. యూ నీడ్ రిజల్ట్స్. మైండ్ సెట్ చేంజ్ అనేది కొంత టైం తీసుకుంటుంది. ఓకే రైట్. దానికి పేరెంట్స్ని ప్రిపేర్ చేయాలి, స్టూడెంట్ని ప్రిపేర్ చేయాలి. ఓకే. అంటే పేరెంట్స్ని ముందు సొసైటల్ ఇన్ఫ్లుయెన్స్కి దూరంగా తీసుకురావాలి. అది చాలా పెద్ద టాస్క్. అవును. రైట్. తీసుకొచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఉండేలా చేయాలి. అలాగే పిల్లల్ని కూడా మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ అనే ఒక మైండ్ సెట్ తీసుకురావాలని. మార్క్స్ అంటే తక్కువ నేను చెప్పట్లేదు, మార్క్స్ అండ్ ర్యాంక్స్ అవసరం, కానీ మార్క్స్ ర్యాంక్స్ కోసం చదవటం వల్ల ఉపయోగం లేదు. బియాండ్ దట్ వెళ్ళాలి మనం. బియాండ్ దట్ మనకు ఇండియా మొత్తం కూడా, ఇండియా బికమింగ్ చీప్ ఐటీ లేబర్ కంట్రీ. మనం గొప్పలు పోతా ఉంటాం ఏమని, అబ్బా ప్రపంచంలో ఏ సిటీకి వెళ్ళినా ఇండియన్ సిటీ ఉండదబ్బా అని చెప్తూ ఉంటాం. అక్కడ ఏం చేస్తున్నాం? తక్కువ రేట్కి వర్క్ చేస్తూ ఉంటారు. చీప్ ఐటీ లేబర్. ఒక్క ఇండియన్ ప్రొడక్ట్ అయినా ప్రపంచాన్ని వెళ్తుందా ఈరోజు? చెప్పుకోదగ్గ ఏం లేవు. అప్పుడెప్పుడో సమీర్ భాటి అనేవాడు హాట్మెయిల్ కనుక్కున్నాడు, ఒక ఇండియన్. ఓకే. వాడు కూడా అమెరికాలో కనుక్కున్నాడు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఒక ఇండియన్ ఒక హాట్మెయిల్ కనుక్కున్నాడు. ఓకే. అతను చిప్ ఒక అతను కనుక్కున్నాడు, చిప్ సెట్ కనుక్కున్నాడు ఒక అతను, అంతే. ఓకే. ఆ తర్వాత ఏమని చెప్పండి? ఏం లేదు, అన్ని స్విగ్గీ డెలివరీ, జొమాటో డెలివరీ, ఇవన్నీ కాపీ ఆఫ్ యుఎస్ కంపెనీస్ యూజువల్ గా. ఓలా, ఉబర్ కాపీస్ అంతే. ఓలా, ఉబర్ ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రిగేటెడ్ కంపెనీస్ అంతే, బిజినెస్ అంతే. అంతే, అందులో ఇన్వెన్షన్ ఏముంది? కరెక్ట్, ఇన్వెన్షన్ ఏముంది? ఇంత ఏఐ వచ్చింది, ఏఐ ప్రపంచాన్ని ఒక ఊపేస్తుంది. కరెక్ట్.
వేర్ ఇస్ ఇండియా ఇన్ ఏఐ? కరెక్ట్. ఈవెన్ నేను మొన్న ఒక కాలేజ్కి వెళ్ళి మాట్లాడుతుండే లెక్చరర్స్ కి ఏఐలో చాట్ జీపీటీ గురించి కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్ ని ట్రైన్ చేస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. మళ్ళీ లెక్చరర్స్ కి ప్రాపర్ ఐడియా లేదు. సో ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి అండ్ ఏఐ ఈస్ గోయింగ్ టేక్ ఓవర్ మెనీ ఆఫ్ ది జాబ్స్. కరెక్ట్. ఏఐ ఈస్ గోయింగ్ టు థింక్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. రైట్. ఎస్. దెన్ వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యూ నీడ్? బియాండ్ ఏఐ కావాలి. బియాండ్ ఏఐ కావాలి. ఎస్. అంటే ఏఐ కంటే క్రియేటివ్ ఆలోచించగల జీనియస్ థింకింగ్ నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు రాబోయే మార్కెట్ నిలబడగలవు. అదర్వైజ్ యూ విల్ బికమ్ ఎ చీప్ లేబర్. ఎందుకంటే ఏఐ కానీ రోబోటిక్స్ కూడా సేమ్ ప్యారలల్ గా డెవలప్ అవుతుంది. ఇంకా కనిపించట్లేదు, ఒకేసారి వర్క్ ఫోర్స్ లోకి వచ్చేస్తాయండి. ఇప్పుడు ఏఐ చాలా వర్క్ ఫ్లోకి వచ్చేసింది. మనకి ఇంకా రావడానికి కొంత టైం పడుతుంది ఇండియా రావడానికి. బట్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఆల్రెడీ ఇప్పుడు మనము సింపుల్ అండి. నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 5 ఏళ్ల కిందట మీరు ఊబర్ ఓలా ఉందా మన ఇండియాలో? లేదు కదా. ఇప్పుడు ఓలా ఊబరు కొన్ని లక్షల మంది డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తున్నాయి కదా. కొన్ని లక్షల మంది ఓలా ఊబర్ మీద బతుకుతున్నారు కదా. రైట్. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో టెస్లా డ్రైవర్లెస్ కార్స్ వచ్చేసినాయి. రేపు ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ వస్తే వీళ్ళ బతుకేంటి? అయిపోయినట్టే. మొత్తం డ్రైవర్స్ అందరూ ఇప్పుడు 70-80 వేలు సంపాదిస్తున్నారు డ్రైవర్స్. బట్ వీళ్ళందరూ ఇంకా వెళ్ళిపోయినట్టే కదా. బట్ వీళ్ళకి ఉండే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇండియన్ రోడ్స్ కి ఆటోమేషన్ సెట్ అవుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. బట్ ఆల్రెడీ కొన్ని కార్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినాయి కూడా ఇండియాలో. ఈ రోజు కావచ్చు కాకపోవచ్చు. నేను ఈ రోజు అంటున్నది అమెరికాలో వచ్చేసింది. మనం ఇంకో 10 ఏళ్ళు పట్టచ్చు. పడుతుంది. 10 ఏళ్ళు పట్టచ్చు. కరెక్ట్. 10 ఏళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చింది, మనకు రాలేదా వెంటనే? అమెరికా వస్తే మనకు కూడా వచ్చేసిందిగా. కొంత ఎక్కువ టైం పడుతుంది అంతే. మనకు అంతే మనకున్న జాగ్రఫీ ప్రకారం, మనకున్న రిసోర్స్ ప్రకారం. ఇప్పుడైతే బాగా ఫాస్ట్ గా వస్తుంది కూడా. ఇది వరకు 10 years 5 years టైం పట్టేది, ఇప్పుడు 1 year 2 years కి డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. మరి ఈ ఎన్విరాన్మెంట్ లో నువ్వు మీ పిల్లల్ని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇతరు చదువుతుంటే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ కావాలి? కరెక్ట్. ఏ మైండ్ సెట్ ఉంటే వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు రాబోయే ప్రపంచంలో? కరెక్ట్. సో సడన్లీ యూ షుడ్ హ్యావ్ ఏ క్రియేటివ్ మైండ్ సెట్. ఓకే. క్రియేటివ్ థింకింగ్ ఉన్నవాడు మాత్రమే సర్వైవ్ కాగలడు. గ్రేట్ అండి. దీని గురించి ఏమైనా డెమో క్లాస్ లాంటిది మీరు ఏమైనా డిజైన్ చేశారా? 1 or 2 days or 3 days? యా ఐ హావ్ డిజైన్డ్ ఒక 3 hours క్లాస్ చెప్తాను. ఓకే. 3 hours క్లాస్లో వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆర్ దే కెన్ బుక్ ఏ కాల్. ఓకే. క్లారిటీ కాల్ తీసుకుంటే ఒక బుక్ క్లారిటీ కాల్స్ ఉంటే ఒక 1 hour వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి నేను 1-to-1 క్లారిటీ కాల్ అయినా. అంటే మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు అనిపించింది చాలా మంది కిడ్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు మా దగ్గర. మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్ అని, డిఫరెంట్ రియల్ ఎస్టేట్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు, గోల్డ్ కొనడం ఇలాంటివి. కానీ యాక్చువల్ గా ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆన్ ద మైండ్ సెట్ అండ్ బ్రెయిన్. ఇక్కడ ఇంకోటి చెప్తా నేను. సరే, అదేంటి జనతా గ్యారేజ్ అని ఒక సినిమా ఉంది. జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ ఒక రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రార్ సంబంధించి గొడవ ఉంటుంది. సార్ మీరు ఇంకో 1-2 ఏళ్ళు ఉంటారు సార్, రిటైర్డ్ అవుతారు. ఓకే, మీరు ఎంత సంపాదించుంటారు? బాగా సంపాదించుంటారు. మీ పిల్లలు మంచోళ్ళు అనుకోండి, మీ సంపాదన గురించి పట్టించుకోరు. ఓకే, మీ పిల్లలు చెడు పనులు అనుకోండి, మీరు ఎంత సంపాదించినా వాళ్ళు దాన్ని వేస్ట్ చేస్తారు. అటువంటి సిమిలర్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఎగ్జాక్ట్ వర్డింగ్ కాకపోయినా కానీ. అలాగే ఎవరెంత కూడబెట్టినా, ఎవరెంత సేవ్ చేసినా మీ పిల్లల మైండ్ సెట్ సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుంది? మొత్తం పోతుంది. అంటే అండర్ యూటిలైజ్ అవుతుంది, లేదంటే ఓవర్ యూటిలైజ్. అండర్ యూటిలైజ్ అవుతుంది, లేకుంటే ఓవర్ యూటిలైజ్ అవుతుంది, లేకుంటే మీరు ఎంత సంపాదన తిడుతూనే ఉంటారు. కరెక్ట్. థ్యాంక్ఫుల్నెస్ లేకుండా, గ్రాటిట్యూడ్ లేకుండా తిడుతూనే ఉంటారు. లేదు, మీ పిల్లలకి మంచి మైండ్ సెట్ ఇచ్చారనుకోండి, సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్ సెల్ఫ్ యాక్చువలైజ్డ్ మైండ్ సెట్ ఇచ్చారనుకోండి, విల్ దే డిపెండ్ ఆన్ యూ? విల్ దే బ్లేమ్ యూ? నో, బ్లేమ్ చేయరు కదా. చేయరు. వాడికి అప్పుడే అర్థమైపోతుంది, ఇది నా లైఫ్, నేను దీన్ని బిల్డ్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ నేను బిల్డ్ చేసుకోవాలి. మై పేరెంట్స్ ఆర్ సపోర్టర్స్ ఓన్లీ. ఎవరైనా పేరెంట్ సపోర్టర్ ఓన్లీ. నా పేరెంట్స్ రియాలిటీ అదే. నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతి పేరెంట్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి. బియాండ్ దీస్ లిమిటేషన్ ఎదగాలంటే నేనేం చేయాలి అనేది ఎవరు ఆలోచించాలి? పిల్లలు ఆలోచించాలి. పిల్లలు ఆలోచించాలి. దట్ ఈస్ ద మైండ్ సెట్ వీ విల్ డెవలప్ ఇన్ ది చిల్డ్రన్. అప్పుడు ద చిల్డ్రన్ విల్ డోంట్ బ్లేమ్ ది పేరెంట్ ఫర్ ఎనీథింగ్.
ఎస్. ఇప్పుడు ఒక 50,000 సంపాదించే ఒక ఎంప్లాయీ ఉన్నా అండి, అతను ఇంజనీరింగ్ ఎక్కడ చదివించగలడు? ఏదో చిన్న కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలోనో చదివించగలడు. లేదు బిట్స్ లాంటి దాంట్లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు బిట్స్ చదవాలంటే నీకు 7.5 lakh ప్రయాణం, ఓకే, అంటే 35 lakhs అవుతుంది. దాదాపు 37 28 30 లక్షలు అవుతుంది. ఈజీగా 30-40 దాకా వెళ్ళిపోతుంది. అది లోన్ ఏదో తీసుకుంటే వెళ్తారు, కానీ అది తీర్చుకోవాలని ఆలోచన ఎవరికి రావాలి? కిడ్కి రావాలి కదా, అవును, ఇంటికి రావాలి. లేదంటే మళ్ళీ ఫాదర్ అది బేర్ చేస్తూ సఫర్ అవుతూ అది రిటైర్మెంట్ ఫండ్ తీసేసే వాళ్ళు చాలా మంది తీర్చలేడు సార్. ఎందుకంటే 40 lakhs లోన్ అనేది 50,000 జీతం వచ్చి తీర్చలేడు. ఏదో ఆస్తులు అమ్ముకోవాల్సినప్పుడు తీర్చలేడు. అది తీర్చాల్సిన బాధ్యత స్టూడెంట్ది. కరెక్ట్. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? పిల్లల దగ్గర నుంచి, వాళ్ళలోంచి రావాలి. కరెక్ట్. దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్. ఓకే. వాళ్ళ నాది జీవితం అనే మైండ్ సెట్ డెవలప్ కావాలి. ఓకే. నేను ఎదగాలనే జీవితం మైండ్ సెట్ డెవలప్ కావాలి. సో ఐ షుడ్ బ్రేక్ ఆల్ దీస్ థింగ్స్ అనే విషయం డెవలప్ కావాలి. ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు మీ జీనియస్ మ్యాట్రిక్స్? సో నౌ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ది జీరో, బట్ నౌ వీఆర్ రన్నింగ్ క్లాసెస్ ఫ్రమ్ 11 to 18. ఏజ్ 11 నుంచి 18 years. ఓకే, 18 years. దట్స్ గ్రేట్ అండ్ వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇప్పుడు డిఫరెంట్ సైకాలజీ రిలేటెడ్ అయితే నాకు మైండ్ ఓపెన్ అయినాయి, చాలా జరిగినాయి డిస్కషన్స్ ఈ రోజు అయితే. సో ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విశేష్ గారు, మీకు ఏమైనా ఫైనల్గా మన వాళ్ళకి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా దీని రిలేటెడ్? సో నేను చెప్పాలనుకుంది ఒకటే అండి, మీ పిల్లల జీవితం కానివ్వండి, ఆలోచన కానివ్వండి, వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, మీ పైన, మీ ఇంటి పైన, మీ ఇంటి వాతావరణం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మీ ఇంటిని, మీ కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా నిర్మించుకోవడం అనేది మీ చేతుల్లో పని. మీరు ఇప్పటికీ అలాంటి పని చేస్తూ ఉంటే సంతోషం. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ. అలాంటి పని చేయకపోతే మీరు నా దగ్గరైనా మరెక్కడైనా కానీ పేరెంటింగ్ క్లాస్ అటెండ్ అవ్వండి. రైట్. అలాగే మీ పిల్లలకి ఆస్తులు అందించడం కంటే కూడా వాళ్ళు ఒక మంచి మైండ్ సెట్ అందించడం పైన ఎక్కువ ఫోకస్ ఉంచండి. సో వాళ్ళు మీ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎదగడానికి కోసం ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని బ్లేమ్ చేయకుండా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. దాంతోపాటు వాళ్ళదంటూ ఒక ప్రపంచం పైన వాళ్ళదంటూ ఒక మార్క్ వేయగలుగుతారు. అలాంటి కోచింగ్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు డిస్కస్ చేసిన పాయింట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ నేను కూడా ఈ పాడ్కాస్ట్ తర్వాత మాట్లాడతాను, మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు ఎలా చేయొచ్చు ఏంటి అనేది. సో ఎందుకంటే చాలామంది ఈ మైండ్ సెట్ అనే దాని మీద పెద్ద ఫోకస్ చేయరు, అండ్ సైకాలజీ అనే దాని మీద అసలు అవేర్నెస్సే లేదు. దీని మూలంగా ఏంటంటే రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి చాలామంది లైఫ్లో, అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్ మొత్తం కూడా. సో దీని అన్నింటినీ సాల్వ్ చేయడానికి మనం ఎలా చేద్దాం అనేది చూద్దాం. మీకుండే క్వశ్చన్స్ కూడా ఇక్కడ కింద మెన్షన్ చేయండి, యాజ్ డీటెయిల్డ్ యాజ్ పాసిబుల్. నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.